ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరిచాం కనుక దేవుని వాక్యంలోకి వెళ్దాము. మనం ఉదయం పూర్తిగా మనం దైవ గ్రంథంలో నుంచి పూర్తి సమాచారాన్ని మనం తీసుకోలేకపోయాం. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ ఆదివారపు దినాన సాయంత్రం పూట మరొక క్లాస్ ద్వారా ఈ సంగతులు నేర్చుకోవడానికి ఆ తండ్రి మనకు అవకాశం ఇచ్చారు కనుక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క పునరుద్ధానపు నాయన దినమున ఉదయకాలం ముందు నాయన ఆరాధనలు మీరు వాడుకున్నారు తండ్రి. నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు తండ్రి. అలాగే నాయన మరికొన్ని జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి గాను ఈ సాయంత్రం పూట ఈ క్లాసుకై మమ్మల్ని సమకూర్చారు. నేను ఈ యొక్క సమయంలో నా ప్రభువా, నేను విలువైన సంగతులు నేర్చుకోవడానికి మేము ప్రయత్నపడుచుండగా నేను తండ్రి నీ పరిశుద్ధాత్మనికి సహాయము మెండుగా నాకు అనుగ్రహించండి. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి నేను జ్ఞాన సంగతులు, నీ సత్య సంబంధమైన మాటలు, నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహిస్తారని నీ పాదాలు పెట్టి బతిమాలుకుంటూ యూట్యూబ్ ద్వారా తండ్రి ఎంతోమంది సహోదరులు వింటూ బలపడుతుండగా వారికి కూడా అవసరమైన రీతిగా నేను ఈ మాటలు అందిస్తారని, కేవలం మిమ్మల్ని మాత్రమే మహింపరచడానికి మేము ముందు కొనసాగుతుండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహిస్తారని మా ప్రభుని క్రీస్తు నామములో ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభుని క్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకున్నటువంటి వాక్యం యేసుక్రీస్తు వారి రెండో రాకడలో భూమి ఆకాశాల గతి ఏమవుతుంది అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ సమయం సరిపోయినటువంటి కారణాన్ని బట్టి మరొక క్లాసు ఆ సాయంత్రమే, ఉదయం ఆరాధన, సాయంత్రం ఈ క్లాస్ నేర్చుకోవడానికి మనం సిద్ధపడ్డాం. మీరు సమయాన్ని వెచ్చిస్తూ కూడి వచ్చిన మీ యొక్క విశ్వాస సంబంధమైన త్యాగాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దానికి కొనసాగింపుగా మరికొన్ని జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉదయం మనం నేర్చుకున్నది యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఈ భూమి ఆకాశాలకి ఏం జరుగుతుంది. యేసుప్రభు వారు మరల వస్తున్నారు, త్వరలో రాబోతున్నాను అని చెప్పి ఆయన మాట ఇచ్చి వాగ్దానం చేసి వెళ్ళారు. ఆయన రాకడికి సంబంధించినటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి కనుక ఆయన వచ్చేటప్పుడు మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దాని కొరకు ఖచ్చితంగా ఈ భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ఈ భూమి మీద భూ సంబంధమైన విషయాల పట్ల మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తే వచ్చే ఫలితం శూన్యం. ఎందుకంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశాలు ఉండవు అని బైబిల్ బోధిస్తుంది. అయితే దాని గురించి సత్య సంబంధులు అని చెప్పుకున్న వారిలో, అలాగే యెహోవా సాక్షులు అనే ఒక డెనామినేషన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ, వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు భూమి ఆకాశాలు నాశనం కావు, అవి అలాగే ఉంటాయి, అవి శుభ్రపరచబడతాయి. ఏదైతే దేవునికి దూరం చేసేటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసి వాటిని కాల్చేసి మరల దాన్ని కొనసాగిస్తాడు, దాని మీదే మనం నివాసం చేస్తాం అని యెహోవా సాక్షులు మాట్లాడుతుంటే, సత్య సంబంధం అని చెప్పుకున్న మన సహోదరులు చెప్పేది ఏంటంటే పరలోకమే భూమి మీదకి వస్తుంది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతోటి ఏ సహవాసం అయితే దేవుడు చేశాడో ఏదైనా తోటలో ఉన్నప్పుడు పాపం ప్రవేశించక మునుపు అలాంటి వాతావరణం నెరవేరలేదని దేవుడు ఇంకా ఆ విషయమై చింతిస్తున్నాడని, ఆ చింత యేసుప్రభు రెండో రాకడలో తీరిపోద్దని, ఆదామవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎలాంటి పరదేశనాలు అనుభవించారో, ఆ తోటను అనుభవించారో అలాంటి తోటగా ఈ భూమిని మార్చేస్తాడు అని మన సత్య సంబంధులు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి అసలు బైబిల్ ఏం చెప్తుంది, మనం డెనామినేషన్ వాళ్ళు చెప్తున్నారా, సత్య సంబంధులమైన ట్యాగ్ తగిలించుకున్న వాళ్ళు చెప్తున్నారా, ఇది మనకి పాయింట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన బైబిల్లో రాయబడినటువంటి వాక్యానికి దగ్గరగా ఉందా లేదా, అపోస్తలుల బోధకు దగ్గరగా ఉందా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మనం ఏం ఆలోచించాలి, ఎవరు చెప్పినా వాక్యానికి దగ్గరగా ఉందా లేదా ఆలోచించాలి. మీరు అడగొచ్చు ఏమని, వాక్యంలో చూపిస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు, మరి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే బోధకు వాక్యాలు చూపిస్తున్నారు కదా,
మరి అవి అలాగే కనపడుతున్నాయి కదా అని మనం మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తే కనుక మనం అప్పుడు ఏం చేయాలి? అసలు మూల భాషలో ఏం చెప్పాడు దేవుడు అంటే ఇవన్నీ తర్జుమాలు కదా. ఆయా ప్రాంతాలకి హెబ్రీ గ్రీకుల్లోంచి దైవగ్రంథాన్ని తర్జుమా చేస్తూ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆ విషయమై మనం చాలా జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి ఆలోచించి ప్రసంగాలు చేయాలి, బోధ చేయాలి, సంఘాలు నడిపించాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన ఊహను బట్టి మనం ఏది కూడా ప్రకటన చేయకూడదు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంటే వాక్యం వినేవాళ్ళు వాక్యం ఏంటంటే నువ్వు మాత్రం ఆ పాప మీద దృష్టి పెట్టుకో, కింద పాడేస్తుంది. అంటే పొద్దున్న మనం చూసి ఎంత గలిబిలైంది అంటే అవసరమైన టాపిక్ ఎదరికి వెళ్ళడానికి సాతాను ఒప్పుకోడండి. దేవుడు ఆయన ప్రయత్నాలు ఏం చేస్తాడు, ఆ ప్రయత్నాల్లో మనం సహకరించకపోతే దేవుని తప్పు కాదు, అది మన తప్పు అవుతుంది. కాబట్టి ఇది లోకానికి, క్రైస్తవ సంఘానికి కూడా ఇది అవసరం. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి భూమి మీద మన ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్నా వచ్చిన ఆ ధనంతో ఒక స్థలం కొనుక్కోవటమో, దాని మీద భవనం కట్టుకోవటమో, లేకపోతే వ్యాపారం పెట్టుకోవటమో, ఒక కంపెనీ నిర్మించుకోవటమో క్రైస్తవులు అయినటువంటి ప్రజలు చేస్తున్నారు. కాబట్టి ఇవి శాశ్వతంగా ఉంటాయి అని అనుకున్నప్పుడు మనం దేవుని మీద విశ్వాసం సరిగ్గా ఉంచలేం. ఇవి శాశ్వతం అనుకున్నప్పుడు దేవుడు మనకి ఏ లోకాన్ని అయితే ఇస్తానన్నారో ఆ లోకంపై మన ఆశ తగ్గిపోయి ఆ లోకం కోసం మనం ఎదురు చూసే పరిస్థితి మనకు ఉండదు. కనుక ఈ భూమి ఆకాశాల గతి ఏమవుతుంది అనేది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా బైబిల్ చక్కటి వివరణ ఇచ్చింది, చాలా సమాచారం ఇచ్చింది. దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రెండో రాకడలో భూమి ఆకాశాల గతి ఏమవుతుంది అనే దాని మీద ఉదయం మనం ఒక 4 ప్రశ్నలు వేసుకున్నాం. ఏంటంటే భూమి ఆకాశాల గురించి మనం సంధించిన ప్రశ్నలు ఏంటంటే, ప్రస్తుతమైన స్థితిలో భూమి ఆకాశాల ఉనికి కొనసాగుతుందా? అంటే మన పునరుద్ధానమై పరలోకానికి క్రీస్తు ప్రభు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిపోద్ది? భూమి ఆకాశం మిగిలిపోద్ది. మరి అవి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరో అప్పటికి బతుకున్న వాళ్ళు, అంతకు మునుపు బతుకున్న వాళ్ళకంటే ముందు యేసునందు విశ్వాసం ఇచ్చి చనిపోయినటువంటి వాళ్ళు, వీరు ఇరువురు కూడా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి భూమి ఆకాశాలు ఏమవుతాయి అనేది మన మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఆదాము హవ్వలు పాపం చేయకముందు ఏదైనా తోటలో అసలైన పరదేశం అక్కడే ఉంది అని చెప్తున్నారు కదా. అసలైన పరదేశ స్థితికి భూమి మరలా తిరిగి హంగులు దిద్దపడుతుందా అనేది మనం ఆలోచించాలి. ఆదాము హవ్వలు ఉన్నప్పుడు ఏదైనా తోటలో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి మొత్తం ఈ భూమి అంతా ఇస్తాడా, అదే రన్ అవుతుందా అనేది మనం ప్రశ్నించాలి. తర్వాత ఏంటంటే, మనం భూమిలోంచి పునరుద్ధరణలో లేస్తాం. ఏ దేహాలతో లేస్తామని అంటే బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఆత్మ సంబంధమైన దేహాలు వస్తాయి. మనకి తిరిగి లేచినప్పుడు ఈ దేహం ఉండదు. ఈ దేహం యేసుక్రీస్తు వారి దేహానికి సమరూపం కలిగిన దేహంగా మారుస్తాడు. ఈ మట్టి దేహం ఉండదు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి అక్షయమైనటువంటి దేహాలుగా మనం లేపబడతాం. లేపబడిన దేహాలు పరలోకం వెళ్తాయా, లేకపోతే ఈ భూమి మీదే ఆత్మ సంబంధమైన దేహాలు నివసించడానికి గాను ఈ భూమి ఆత్మ సంబంధమైనటువంటి నివాసులకి నివాస స్థలంగా మార్చబడుతుందా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత ఏంటంటే, ఒకవేళ ఇవేవి కాకపోతే మనం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశాలు నశింపజేయబడి గతించిపోతుందా, తీసేస్తాడా అనే ఈ 4 ప్రశ్నలు మనం సంధించాలి. ఈ భూమి ఆకాశాలు ఏమవుతాయి అనే దాని మీద ఈ 4 ప్రశ్నలు మనం వేయగలిగితే బైబిల్ నుంచి బోలిన జవాబులు వస్తాయి. నాలుగిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశాలు నాశనం అయిపోవటం అదన్నీ అయి ఉండాలి. లేదనుకుంటే 3 దగ్గరగానే ఉన్నాయి. ముందు 3 ప్రశ్నలు కూడా దగ్గరగానే ఉన్నాయి. ఈ 3 ఒకదానికొకటి రిలేటెడ్డే. ఇది మాత్రం సపరేట్గా ఉంది. ఏంటి? ఈ భూమి ఆకాశాలు నాశనం అయిపోతాయి అన్నది ఒకటే. ఆ 3 ఒక పక్కన నిలబడతాయి. సరే, ఉదయం మనం నేర్చుకున్న దాంట్లో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. భూమి ఆకాశం అనే దాని మీద మనం ప్రస్తావన చేసాం. గ్రీక్ బైబిల్లో పాత నిబంధన హెబ్రీ, కొత్త నిబంధన గ్రీక్ కదా. పాత నిబంధనలో ఆకాశము అనే దానికి ఏ పదం వాడాడు, గ్రీక్ బైబిల్ ఆకాశం అనే దానికి ఏ పదం వాడాడు నేర్చుకున్నాం. ఆకాశము అనేసరికి 3 పరిధులకు తీసుకొచ్చాడు దేవుడు. ఆకాశం అనే దాన్ని 3 పరిధులకు సంబంధించినటువంటి సంగతులను ఇన్క్లూడ్ చేస్తూ పరలోకాన్ని ఆకాశం అన్నాడు. ఆయన ఉండే లోకాన్ని ఆకాశం అన్నాడు. తర్వాత నక్షత్రాలు, ఖగోళ ప్రపంచానికి సంబంధించినటువంటి సూర్యుడు, చంద్రుడు, పాలపుంత ఇవన్నీ కనపడుతున్నాయి కదా, దాన్ని ఆకాశం అన్నాడు. విశ్వాన్ని 3
మనం నివసిస్తున్న ఈ భూమికి పైగా ఉన్న ఆ పొర, భూమి చుట్టూ ఉన్నటువంటి పొర, జీవి మనుగడకి కావలసినటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆకాశం అన్నాడు. కాబట్టి ఆకాశం అని చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో 3 ఆకాశాలకి హెవెన్ అనే ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేసేసారు. అప్పుడు ఏమవుతుంది? ఒక సహోదరుడు బాత్ చేస్తూ దేవుడంట ఒక సంకల్పంతో దేవుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించాను. ఆదికాండ 1:1 ఉంది కదా, దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించాను. భూమి అని ఉన్న చోట ఎర్త్ అని ఉంది, ఆకాశములు అన్న చోట హెవెన్ అని ఉంది. అక్కడ ఆదికాండ 1:1 ఇంగ్లీష్ బైబిల్లో. అంటే దేవుడు పరలోకాన్ని ఈ భూలోకాన్ని కలిపి చేశాడు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో ఆ పండు తిన్నప్పుడు లోకంలోని పాపం ప్రవేశించి దేవుని సహవాసం వారితో తెగిపోయి, ఆది 1 అధ్యాయం చెప్పాడు కదా, ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశాలు సృజించాను, ఈ పరలోకం పైకి వెళ్ళిపోయిందంట. అంటే దేవునితో ఉండే సహవాసం మనకి తెగిపోయి దేవుడున్న లోకం పైకి వెళ్ళిపోయిందంట. అప్పటి వరకు కలిపే ఉందంట పరలోకం అనే బోధ కూడా చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఉదయం మనం నేర్చుకున్న ఆ పాఠంలో ఆదికాండం 1 అధ్యాయం 1 ఆకాశము ఏ ఆకాశానికి సంబంధించిందని చెప్పుకున్నాం? అది దేవుడుండే మహాలోకాన్ని, అదృశ్యమైనటువంటి లోకాన్ని, భౌతికం కానటువంటి దేవుని యొక్క నివాస స్థలంగా చెప్పబడుతున్నటువంటి పరలోకం, ఆ పరలోకాన్ని ఆకాశం అన్నాడా? లేకపోతే ఈ ఖగోళ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆకాశాన్ని ఆకాశంగా చెప్పాడా? ఏ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? అదే ఏంటది? ఇప్పుడు మనం బతకడానికి కావాల్సిన వాతావరణం ఉంది కదా అనుకూలంగాను, ఈ ఆకాశమా? ఆ పైన ఉన్నటువంటి ఖగోళ వస్తువులు ఉన్నాయి కదా, నవగ్రహాలు, పాలపొంత, కోటాను కోట్ల నక్షత్ర రాశులు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడా? ఆ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడుండే లోకం గురించి మాట్లాడట్లా, మనకు అనుకూలమైన వాతావరణం గురించి కూడా మాట్లాడట్లా. ఎలా చెప్పగలం అది? 1 అధ్యాయంలోనే 14 నుంచి 17 వరకు చూసాం. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలని అక్కడ పెట్టినట్టు చూస్తున్నాం. అంటే అక్కడ చెప్పబడిన ఆకాశం ఏంటంటే మన కంటికి కనపడుతున్నటువంటి ఖగోళానికి సంబంధించిన గ్రహాలు ఉండేటువంటి ఆకాశం గురించి మాట్లాడుతున్నారు. అది పరలోకం గురించి కాదుగా. అంటే ఇప్పుడు ఆకాశములు అని అన్నప్పుడు మనం హెవెన్ అనేది తీసుకుంటే, ఇంగ్లీష్ బైబిల్ తీసుకుంటే తప్పుడు బోధ చేస్తాం కదా. 12 అధ్యాయం చూపించాను మీకు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? అంతటా పరలోకమందు యుద్ధం పరలోకమందు అని ఎందుకు మెన్షన్ చేశాడు అక్కడ? ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్ అని ఉంది. హెవెన్ అని అంటే ఏంటి? పరలోకమే కదా. మరి పరలోకం అని చెప్పేసి ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరుగుతుంది. దేవుడు ఏ లోకాన్ని అయితే మనకు వాగ్దానం చేశారో ఆ లోకంలో యుద్ధం జరుగుతుందా? అంటే దేవుడున్న లోకంలో యుద్ధం జరగదా? అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నారు కదా, మరి ఇక్కడ రష్యాకి, అమెరికాకి, ఇజ్రాయెల్ దేశానికి, రష్యాకి, వీళ్ళందరికీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. మరి దేవుడున్న కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడున్న చోట యుద్ధం జరగదా అని అడగకూడదు మనం. దేవుడు మనకి ఇస్తానన్న లోకంలో యుద్ధం జరిగితే, మరి ఇక ఈ లోకంలో యుద్ధం జరిగి, అక్కడ యుద్ధం జరిగి, ఇక్కడ నాకు ఈ సైడ్ కావాలి, నేను ఆడికంటే పెద్దోడిని అని ఇక్కడ వ్యత్యాసాలు చూపించినట్లు అక్కడే పరలోకంలో వ్యత్యాసాలు చూపిస్తే ఇక మన పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే అక్కడ పరలోకంలో యుద్ధం కాదు, అది ఆకాశంలో జరిగినటువంటి యుద్ధం. అది అర్థమవుతుంది. అక్కడ ఆకాశం అని ఉన్నదానికి ఇంగ్లీష్ బైబిల్ హెవెన్ ఉంది కాబట్టి పరలోకం అని పెట్టారు. కాబట్టి ఇలాంటివి మనం జాగ్రత్తగా చూడకపోతే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఆకాశానికి సంబంధించి పరలోకము, ఆకాశము, ఆకాశములు, ఈ 3 పరిధుల్లో బైబిల్ మాట్లాడింది. భూమి అనే దాని గురించి కూడా చూసాం. భూమి అంటే ఏమని చెప్పుకున్నాం అమ్మా? భూమి అంటే ఏం చెప్పుకున్నాం? భూమి, లోకం రెండు ఒకటేనా? ఆకాశం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆకాశాలు 3 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు భూమి అని మనం మాట్లాడుకున్నప్పుడు భూమి అనే పదాన్ని ఉపయోగించినప్పుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ హెబ్రీ గ్రీకుల్లో ఆ పదాలకు అర్థాలు ఏంటంటే, భూమి అని స్పష్టంగా పలికినప్పుడు అది పదార్థం, నేల, అదే మట్టి ఉంటుంది చూసారు, మట్టి దిబ్బలో, అదే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి దాన్ని ఏమంటారు, ఘన పదార్థం, దీన్ని మనం భూమి అంటున్నాం. బైబిల్ వాడినప్పుడు ఆ పదంతో వాడాడు, ఆ ఉద్దేశంతో దేవుడు భూమి అని పదం వాడాడు. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు ఇందాక ప్రతి ఆకాశాన్ని
తెకమక చేయకూడదు అన్నట్టుగానే భూమి లోకము తెకమక చేయకూడదు అన్నది కూడా నేర్చుకో. ఎందుకు రేట్ చేసిన మీకు ఆ పాయింట్ తెలీదు. ఏంటి అసలు ఇది ఎందుకు తీసుకొచ్చాను మీరు ఆలోచిస్తే, మీరు ఆలోచించగలిగే స్థితి ఉండుంటే అసలు ఎలా ఎందుకు పాస్టర్ గారు తీసుకొచ్చాడు, అసలు ఈ సందర్భం ఎందుకు ఎత్తుకొచ్చాడు ఆయన అని ఆలోచించరు. మీకు అర్థమైనట్టుగా నటించారు కాబట్టి మీకు ఆ ప్రశ్న, ఆ డౌటు ఉత్పన్నం అవ్వాల. నేను ఎందుకు రేట్ చేశానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక పాయింట్ రేట్ చేశాను అనుకోండి, నాకు కారణం లేక నేను రేట్ చేయను. లోకము భూమి. లోకం అంటే భూమి అంటే ఏంటి చూసాం. భూమి అంటే ఏంటి? పదార్థం, నేల కదా, పదార్థం నేల, భూమి అని పదం ఉన్న చోట. మరి లోకం అంటే అండ్ లోకం అంటే ఏంటి అనుకున్నాం ఉదయం? అదే నరజాతి, దేశాలు, మానవ సంస్థలు, ఈ లోకానికి సంబంధించినటువంటి పాపభూయిష్టత. భూమి లోకం రెండు వేరు. భూమి నాశనం అయిపోయింది అన్నాడు అనుకోండి, భూమి లేచిపోయినట్టు. అటు ఈ ఘన పదార్థంతో కూడుకుని ఈ భూమి బ్లాస్ట్ అయిపోయినట్టు. లోకం నాశనం అయిపోయింది అన్నాడు అనుకోండి, భూమి ఉంటుంది, ప్రజలు, పాపభూయిష్టమైన ప్రజలు అంతమైపోతారు. నేను ఎందుకు పాయింట్ రేట్ చేసి చెప్తాను మీకు. యెహోవా సాక్షులు వాళ్ళ వెబ్సైట్లు ఇచ్చింది ఏంటంటే, నేను అందాక స్క్రీన్ మీద చూపించాను కదా, భూమి అగ్ని వల్ల నాశనం అవుతుందని బైబిల్ బోధిస్తుందా అని ఇచ్చారు అందులో పాయింట్. బైబిల్ అలా బోధించట్లేదు. పేతురు 2వ పత్రిక 3:7 వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే అలాంటి అపోహ వచ్చింది. ఆ వచనం ఇలా ఉంది, ఏముందంట, ఇప్పుడున్న ఆకాశం భూమి అగ్నిలో నాశనం కావడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి. ఆ మాటల భావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు ముఖ్యమైన విషయాలు గమనించండి అని చెప్పి, ఇదిగోండి రెండు రెఫరెన్స్లు చూపించారు వాళ్ళు. మొదటిది ఏంటి? ఆదికాండం 11:1 భూమి అన్నంతటా ఒక్క భాషే ఒక్క పలుకు ఉండేనన్నాడు. అక్కడ భూమి అన్నదానికి భూమి మానవ సమాజాన్ని సూచిస్తుందని ఇచ్చాడు. ఏమని ఇచ్చారు వీళ్ళు? భూమి అందంతటా. అక్కడ భూమి అందంతటా అనే పదం వాడాడు కదా ఇందులో, ఆదికాండం 11:1. అక్కడ భూమి అంటే ఏం తీసుకోవాలి మీరు చెప్పాలి. భూమి అంటే ఏం తీసుకోవాలి? ఇప్పటిదాకా మీరు ఉన్నదాన్ని బట్టి నేల పదార్థం అంతేనండి? లేకపోతే మానవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? ఒకవేళ మానవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనుకుంటే, ఇక్కడ భూమి అనే పదంగానే వాడాడు. పదార్థానికి, నేలకి సంబంధించినటువంటి వర్డే వాడాడు. సమాజానికి, లోకానికి సంబంధించింది వాళ్ళ. అదే గ్రీక్ బైబిల్ అయితే కాస్మోస్ అనే పదం వాడాడు లోకానికి. వీళ్ళు ఏమంటారంటే, ఇక్కడ భూమి అని చెప్తే మానవ సమాజాన్ని సూచించడానికి వాడారు అన్నారు. వెళ్దాం, వాళ్ళు భూమి లోకాన్ని ఎందుకు డివైడ్ చేయమంటున్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయము ఒకసారి తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న 6 కూడా చూద్దాం. 6 నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకం, అప్పుడున్న లోకమా? మీకు అర్థమవుతుందా? పేతురు గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అప్పుడున్న లోకం అంటే ఏమి రావాలి? ప్రజలు, పాపభూయిష్టమైనటువంటి ప్రజలు, మానవ సమాజం వస్తారు కదా. భూమి అన్నాడా? లోకం కదా. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన బద్ధం చేయబడి ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వివరణ చెప్తున్నాను చూడండి. వాళ్ళు ఇచ్చిన వివరణ నోహు కాలానికి మన కాలానికి మధ్య ఉన్న ఒక పోలిక గురించి చెప్తున్నాయి. నోహు కాలంలో ప్రాచీన లోకం నాశనమైంది, కానీ మన గ్రహమేమీ ఉనికిలో లేకుండా పోలేదు. జలప్రలయం వచ్చి అప్పుడున్న దుష్ట మానవ సమాజాన్ని లేదా భూమిని తుడిచిపెట్టుకుపోయింది. ఆ భూ సమాజాన్ని పరిపాలిస్తున్న ప్రజల్ని సూచించే ఆకాశం లాంటిది ఆ జలప్రలయంలో నాశనమైంది. ఆ విధంగా దుష్ట ప్రజలు నాశనమయ్యారు, కానీ మన గ్రహం కాదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చెబుతున్నారు? దుష్టలోకం నాశనమైంది తప్ప మన గ్రహం, మన భూగ్రహం అలాగే ఉంది. మరి మీరు చెప్పింది కూడా అదే చెప్తున్నారు కదండి అంటారేమో. మీరు ఇందాక నుంచి చెప్పింది ఇదే కదా. అప్పుడు
నోహ కాలంలో ప్రజలు నాశనమయ్యారు తప్ప భూమి కదా అని మీరు చెప్పేది అదే, వాళ్ళు చెప్పేది అదే కదా అని అంటారేమో మీరు. నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నానంటే, వాళ్ళు ఈ పాయింట్ మీద లాస్ట్ వరకు ఉన్నారు. ఈ పాయింట్ మీద వాళ్ళు లాస్ట్ వరకు నిలబడుతున్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిద్దంట. ఏం జరిగిద్ది? భూమి మీద ఉన్న దుష్ట ప్రజలనే నాశనం చేస్తాడు. గ్రహం అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? గ్రహం అలాగే ఉంటుంది. అప్పుడు కూడా ఏం నాశనం అవుతారు? దుష్ట ప్రజలు నాశనం అవుతారు. తర్వాత మంచి వాళ్ళ మీద దాని మీద పెట్టి దాన్ని మళ్ళీ ఎల్లలేసి రంగులేసి పెయింట్లు వేసి అన్నీ ఎక్కడెక్కడ సర్ది మళ్ళీ నీట్గా మళ్ళీ రన్ చేస్తాడు అని చెప్పడానికి వాడుతున్నారు. ముందుకెళ్ళిన తర్వాత నేను పూర్తి వివరణ ఇస్తాను. వాళ్ళు భూమి అనే దాన్ని లోకం అనే దానికి కలిపి చెప్పడం వలన వచ్చిన నష్టం పెద్ద నష్టం అండి, చిన్న నష్టం కాదు. అందుకే వాళ్ళ డాక్టరీనే మారిపోయింది. వాళ్ళ డాక్టరీనే పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయిందో కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడు భూమికి, ఆకాశానికి, విశ్వాసకి యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో ఏం సంభవిస్తుంది అనే ప్రశ్నకు వస్తే ప్రతికూల వాదాలు ఉన్నాయి, అనుకూల వాదాలు ఉన్నాయి. ప్రతికూలం అంటే ఏంటి? మనకు అనుకూలం కానివి, అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవి ప్రతికూల వాదాలు. ప్రతికూల వాదం అంటే భూమి ఆకాశాలు నాశనం అయిపోతాయి అని మనం చెబుతున్న దానికి వ్యతిరేకమైన వాదాలు. వాళ్ళు ఏమంటారంటే మనల్ని ప్రతికూల వాదాలు అంటారు. వాళ్ళని మనమేమంటున్నాం? ప్రతికూలం అంటున్నారు. సరే, ఎవరు ప్రతికూలమో ఎవరిది అనుకూలమో బైబిల్ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్ని పరిశీలిస్తే ఎవరిది ప్రతికూలమో ఎవరిది అనుకూలమో తెలుస్తుంది. బైబిల్కి మనకు కాదు. వాళ్ళ బోధ మనకు అనుకూలంగా ఉందా, మన బోధ వాళ్ళకి అనుకూలంగా ఉందా అన్నది కాదు, ప్రతికూలంగా ఉందా అన్నది కాదు. బైబిల్కి అనుకూలం, బైబిల్కి ప్రతికూలం. ఇది మన మెయిన్ కంటెంట్. వాళ్ళు ఉదయం నేను చూపించాను, కొన్ని రిఫరెన్స్లు చూపిస్తున్నారు. దేనికి? భూమి ఎప్పుడు నిలిచి ఉంటుంది, నాశనం అవుతుందని కదా. ఒకసారి అది కూడా చూద్దాం. భూమి నాశనం అవుతుందా, బైబిల్ ఇచ్చే జవాబులు అని ఇచ్చారు వాళ్ళు. లేదు, భూగ్రహం ఎప్పటికీ నాశనం అవ్వదు, కాదుపోదు, లేదా దాని స్థానంలో ఇంకోటి రాదు. ఈ భూమి అన్నటికీ ఎప్పటికీ నివాస స్థలం ఉండేలాగా దేవుడు దాన్ని సృష్టించాడని బైబిల్ బోధిస్తుంది. కీర్తన 37:29, కీర్తనలు 104:5, ప్రసంగి 1:4, యెషయా గ్రంథం 45:18 ఈ 4 రిఫరెన్స్లు కోట్ చేశారు. ఒకసారి చూద్దామమ్మ, బైబిల్ తీయండి. కీర్తన 104:5, భూమి ఎన్నటికి అని ఉందా? ఎన్నటికి కదలకుండానట్లు అంటే ఎప్పటికీ భూమి ఏమవ్వదు, కదలదనే కదా. ప్రసంగి 1:4 భూమి ఒక్కటే ఎల్లప్పుడూ తరం వెంబడి తరం గతించిపోతున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. అంతేనండి, ఎల్లప్పుడూ, ఎన్నటికి. కీర్తన 148:6, కీర్తన 148:6 ఏం చెప్తున్నారు అక్కడ? కీర్తన 148:6, ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. నిత్య స్థాయివులు అంటే అవి ఎప్పుడు ఉండేవిగా. ఏటిని కాదు. 4వ వచనం, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన్ని స్తుతించుడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని ఆకాశములను ఆయన నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. అంటే భూమి నిత్యం ఉంటుంది, ఆకాశము నిత్యం ఉంటుంది కదా. ఇప్పుడు యెషయా గ్రంథం 45:18 కూడా కోట్ చేశారు వాళ్ళు. యెషయా గ్రంథం 45:18 అక్కడి నుంచి మొదలెడదాం. యెషయా గ్రంథం 45:18 ఇక్కడి నుంచి చూసుకుంటూ వద్దాం. తీయండి అందరూ కూడా ఒకసారి. యెషయా గ్రంథం 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగినట్లు దాన్ని సృజించెను. భూమి నివాసయోగ్యంగా ఉండుటకు సృజింపబడినే కానీ నిరాకారముగా
నిరాకారముగా లేదంటే వ్యర్థంగా ఉండటానికి సృజించలేదు అని వాళ్ళు వాదిస్తున్నారు. ఇలా చూడండి, పనికొచ్చేదిగా చేశాడు, పనికొచ్చేదిగా చేసిన దేవుడు దాన్ని వ్యర్థం ఎందుకు చేస్తాడు, దాన్ని వ్యర్థంగా చేయలేదు అనేది వాళ్ళ వాదన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందులో భూమి ఎన్నటికీ గతించిపోదు అని రుజువాన్ని కనబడుతుందా? ఒకసారి చూడండి రిఫరెన్స్ అది అమ్మా 45:18 ఒకసారి చూడండి. అందులో భూమి ఎప్పటికీ నిలిచి ఉంటుంది, నాశనం అయిపోదు అని ఒక రుజువు ఏమైనా కనపడుతుందా వచనంలో? మనకి ఏమీ లేదు. ఏం కనపడుతుంది? నివాసయోగ్యంగా ఉండుటకు సృజించాను, నిరాకారంగా ఉండినట్లు వ్యర్థంగా చేయలేదు. కాబట్టి ఎవరు కాదన్నారు? దేవుడు సృష్టిని మానవాళ్ళని ఉంచడానికి భూమిని చేశాడు కదా, నిరాకారంగా చేశాడని మనం అంటున్నామా? వ్యర్థంగా చేశాడని మనం అంటున్నామా? ఎలా చేశాడని చెప్పుకుంటున్నాం? నివాస స్థలంగా చేశాడని చెప్పుకుంటున్నాంగా. ఎంతకాలమైంది సృష్టి పుట్టి? శాస్త్రవేత్తల మాట ప్రకారం 1500 కోట్ల సంవత్సరాలు అయింది. 1500 కోట్ల సంవత్సరాల్లో ఆదాము అనే మొదటి మనిషి పుట్టింది ఒక 6000 సంవత్సరాల క్రితమే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు ఆ భూమి మీద బ్రతికే ఉన్నారుగా, ఇప్పటికీ బతుకున్నారు. యేసు ప్రభు వచ్చేంత వరకు బతుకుంటారనే చెప్తున్నాం. భూమి నివాసంగా లేదా, మనకి నివాసయోగ్యంగా లేదా, బ్రతకడానికి కావాల్సినటువంటి వాతావరణం ఉంది, హాయిగా బ్రతుకుతున్నాం, హాయిగా జీవిస్తున్నాం. దేవుడు ఈ ప్రకృతిని నడిపిస్తూ భూమి మీద కావాల్సినటువంటి ఋతువులు మారుస్తూ పంటలు పండిస్తున్నాడు, ఎండలు కాయిపిస్తున్నాడు, వర్షాలు కురిపిస్తున్నాడు, శీతోష్ణ కాలాలు మార్చుకుంటూ వస్తున్నాడు. నివాసయోగ్యంగా లేదని మనమేం చెప్పలా. వాళ్ళు ఏమంటారంటే నివాసయోగ్యంగా లేకపోతే వ్యర్థంగా చేశాడు అని వాదిస్తూ ఇది ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు. అది తప్పండి. నివాసయోగ్యంగా చేశాడన్న మాట కరెక్టే, కానీ దాని మీద మనుషులు నివసిస్తున్నారు కాబట్టి అది నిత్య నివాసంగా ఉంటుందని ఈ వచనం చెప్పలా. యెషయా గ్రంథం 45:18లో భూమి నిత్య నివాసంగా ఉంటుందన్న విషయం అని చెప్తుందా అంటే భూమి గతించిపోతుందని చెప్తుంది. భూమి గతించిపోదని రుజువేమి ఇక్కడ లేదు. ఉన్నంతకాలం ఎలా ఉంటుందంట? నివాస స్థలంగా ఉంటుంది, నిరుపయోగంగా ఏమి ఉండదు. దేవుడు అందుకే చేసాడు కాబట్టి నివాస స్థలంగా ఉంటుంది. అంతేగాని భూమి నాశనం అవుదని వచ్చిన అర్థం ఇందులో కనపట్లేదు ఈ వచనంలో. రెండోది ఏంటి? ప్రసంగి 1వ అధ్యాయము 4వ వచనం, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరం వెంబడి తరం గతించిపోతుంది, అయితే భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. భూమి గతించిపోదు అని చెప్పిన స్పష్టమైన లేఖనం ఏదైనా ఉందంటే ప్రసంగి 1:4. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? భూమి ఎల్లప్పుడూ నిలుచును, ఎప్పుడు ఉంటుంది, అది నాశనం అవుతుంది అన్నట్టుగా అర్థాన్ని ఇస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. అంతేనా అమ్మా? చూస్తున్నారా ప్రసంగి గ్రంథం? చూసారా 1:4 ఏముంది? భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. ఈ లేఖనం వాళ్ళకి సమర్థిస్తున్నట్టు ఉంది. భూమి నాశనం అవుతుంది, యేసుప్రభు 2వ రాకల్లో కూడా ఇది ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్తున్న దానికి నిలబడుతున్నట్టు, ఇది సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. దీనికి రిలేటెడ్ ఇందాక చూసాం కదా, కీర్తన 104:5లో కూడా ఏం చెప్పాడు? ఎన్నటికీ కదలకుండునట్లు అన్నాడు కదా. ఎన్నటికీ అనే పదం, ఎల్లప్పుడూ అనే పదం. కీర్తన 148:6లో నిత్య స్థాయువులుగా అనే పదం, నిత్య స్థాయువులుగా అనే పదం కదా. నిత్య, ఎల్లప్పుడూ, ఎన్నటికీ, ఈ పదాలు కనపడుతున్నాయి కదమ్మా. ఈ పదాలు నిజంగా వాళ్ళు చెబుతున్నట్టే అనుకుంటే భూమి ఆకాశాలు అన్నటికీ లయం కావు అని చెప్పడానికి ఆ వచనాలు వాడితే కనుక కేసు కొట్టేయచ్చు. ఎందుకనంటే వాళ్ళదే సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళనే సమర్థించవచ్చు అక్కడితో ఆగిపోతే. కానీ నిత్య స్థాయిలుగా మనం ఏమంటున్నాం? మూల భాషలకు వెళ్ళాలని చెప్తున్నాం కదా. నిత్య అనే పదానికి, ఎల్లప్పుడూ లేదనుకుంటే ఎన్నటికీ అనే పదానికి అసలు బైబిల్లో ఏం వాడాడో ఆ పదం ఇక్కడ భూమి ఆకాశాలకు సంబంధించి వాడిని ఈ హెబ్రీ పదం మిగతా స్థలాల్లో ఎలా వాడాడో తెలిస్తే అసలు నిత్యము భూమి ఉంటుందా, నాశనం అయిపోద్దా మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది నేను చెప్పింది. ఎల్లప్పుడూ అనే పదానికి హెబ్రీ బైబిల్లో ఏముంది? ఆ పదం ఇంకా వేరే చోట్ల వాడకుండా ఉంటాడా? ఎల్లప్పుడూ, ఎప్పటికీ, ఎన్నటికీ అనే పదాలు మనకి బైబిల్లో పాత నిబంధనలు చాలా సందర్భాలు కనపడతాయి. అక్కడ కూడా ఏం పదం వాడాడో చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా.
ఈ పదానికి ఏం వాడాడు అని అంటే ఓలాం అని మనం మాట్లాడుకునే భాషను బట్టి హెబ్రీలో ఓలాం అని పదం వాడాడు. ఓలాం. ఓలాం అంటే అర్థం ఏంటి? ఎన్నటికీ, నిత్యము, ఎల్లప్పుడూ, నిత్యత్వం, నిత్యము అనే పదానికి ఓలాం పదం వాడాలి. ఎందుకంటే అది హెబ్రీ పదానికి అర్థం ఇదే వస్తుంది కనుక ఓలాం అనే పదం. ఇప్పుడు చూసిన ఈ 4 రిఫరెన్స్లకి ఓలాం అనే ఉంది. నిత్యం అన్న చోట ఓలాం అనే పదమే ఉంది. వీళ్ళు ఇప్పుడు ఇది మనం వాడుతున్నాం కదా, ఈ బైబిల్ వాడుతున్నాం కదా మనం. ఇది మనకి కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి తర్జుమా చేయబడింది. కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి తర్జుమా చేయబడింది. ఇది అంటే ఇంగ్లీష్ బైబిల్లోంచి మనకి తర్జుమా చేయబడింది. వాళ్ళు కూడా ఒక తర్జుమా చేసుకున్నారు. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు క్రైస్తవ సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, ఇది ముందు నుంచి వచ్చింది. ఇది ముందు నుంచి మనకి మన ప్రాంతాల్లో 1948 ఆ టైంలో మనకి ఈ తెలుగు బైబిల్ మనకు వచ్చింది. అంతకు మునుపు దేని నుంచి తర్జుమా చేశారంటే ఇంగ్లీష్ బైబిల్ నుంచి చేశారు. ఇప్పుడు కొత్తగా క్రైస్తవ సంఘాలు ఎలా తయారయ్యాయంటే చెప్తున్నాను మీకు. సంస్థకి సంబంధించి బైబిల్ తర్జుమా చేయించుకుంటున్నారు. అర్థమవుతుందా? యెహోవా సాక్షులు ఉన్నారు, ఇలా ఇదే బైబిల్ వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయించుకుంటున్నారు హెబ్రీ గ్రీకుల్లోంచి. బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక బైబిల్ తర్జుమా చేయించుకుంటున్నారు. అనాబాప్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఒక బైబిల్ తర్జుమా చేయించుకుంటున్నారు. ఇలాగా ఆయా సంఘాలు వాళ్ళ భాషను బట్టి వాళ్ళు తర్జుమా చేయించుకుంటున్నారు. ఇంగ్లీష్ కాదని అంటలా. దానికి సంబంధించి యెహోవా సాక్షులు కూడా ఈ బైబిల్ని పాటిస్తున్నామని చెప్తూ ది న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని ఒక బైబిల్ని తర్జుమా చేసుకున్నారు. ఇదే వాళ్ళకి అనువుగా. అలాగే ఎవరికి వాళ్ళు మార్చుకుంటే ఈ యెహోవా సాక్షులు ది న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్లో ఒక బైబిల్ తయారు చేసుకున్నారు. ఇందులో రిఫరెన్స్లే ఉంటాయి. యాజ్ టీజ్కి ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయో అన్ని వచనాలు అందులోనే ఉంటాయి. ఒక వచనం పెరగటం కానీ ఒక వచనం తగ్గటం కానీ ఉండదు. మరి ఏం మారుస్తారు వాళ్ళు? ఎక్కడ మారుస్తారు చూద్దాము. ఎల్లప్పుడూ భూమి ఉంటుందని చెప్పడానికి ఇది చెప్తున్నారు, ఇవి రిఫరెన్స్ చూపిస్తున్నారు కదా. ఎల్లప్పుడు ఉండదని చెప్పడానికి కూడా మనం ఇదే రిఫరెన్స్ చూపిస్తున్నాం. వాళ్ళు ఎల్లప్పుడు అనే పదం దగ్గర ఏం పెట్టుకున్నారు తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళ ట్రాన్స్లేషన్ బైబిల్లో టు టైమ్ ఇండెఫినెట్ అని రాశారు. టు టైమ్ ఇండెఫినెట్ అంటే సమయం నిరవధికంగా సాగుతుంది అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని పెట్టుకున్నారు ఇంగ్లీష్ బైబిల్లో. ఏమని? టు టైమ్ ఇండెఫినెట్ అంటే ఏంటంటే సమయం నిరవధికంగా కొనసాగుతుంది అనే అర్థాన్ని ఇచ్చే పదం అది, అని అర్థం ఇచ్చే పదం అది. వాస్తవానికి యెహోవా సాక్షులు ఉపయోగించినటువంటి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్లో టు టైమ్ ఇండెఫినెట్ అనే పదం వాడకూడదంట అసలు. ఎందుకంటే ఆ పదానికి కూడా అర్థం అది రాదంట. ఏమొస్తుంది మరి? కాలం, సమయం ఎన్నడూ అంతమందదు అని అర్థం రాదంట. ఏమొస్తుంది చూద్దాం. వాళ్ళు రాసుకున్న దాన్ని బట్టి ఏం చెప్తున్నారు, ఏమిస్తున్నారు? కాలం, సమయం ఎన్నడూ అంతమందదు అని అర్థాన్ని తీసుకొస్తూ టు టైమ్ ఇండెఫినెట్ అని రాసుకున్నారు. కానీ ఓలాం అనే పదానికి అది ఎట్టకూడదంట అసలు. ఏది? నిరవధికంగా కొనసాగే కాలం, సమయం అనే పదం పెట్టకూడదంట అసలు అక్కడ. ఎందుకంటే ఓలాం అనే పదానికి అర్థం అది రాదంట. నిరవధికంగా కొనసాగుతుంది. ఇలా చూడండి, నిరవధికంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎవరైనా ఫోన్ చేశారు, క్లాసు ఎన్ని గంటలకని చెప్పాం మనం? 5 గంటలకని చెప్పాం. ఎన్ని గంటల వరకు? 8 గంటల వరకు కదా. 5 నుండి 8 గంటల వరకు, 5 నుండి 8 గంటల వరకు క్లాస్ అయిపోయింది. మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఫోన్ చేసి అడిగాడు, రాని వ్యక్తి ఫోన్ చేసి క్లాస్ ఎలా జరిగింది అన్నారు. ముందు బాగా జరిగిందండి, క్లాస్ బాగా చెప్పారని అన్నారు. తర్వాత మధ్యలో అన్న ట్రీ బ్రేక్ ఇచ్చారా అన్నారు అనుకోండి. అంటే ఏంటి అర్థం? క్లాసు 5 నుంచి 8 గంటల వరకు జరగాలి, 3 గంటలు మధ్యలో ఆగింది అంటే ఒక పావు గంట 20 నిమిషాలు దేనికి బ్రేక్ ఇచ్చాం మనం? టీకి బ్రేక్ ఇచ్చాం కదా. టీకి బ్రేక్ ఇచ్చాం, మధ్యలో పావు గంట రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ కంటిన్యూ చేసేసారు క్లాసు అన్నప్పుడు
నిరవధికంగా జరిగిందా క్లాసు? ఆగిందా? ఆగింది కదా. నిరవధికంగా జరగటం అంటే ఏంటి? టీ బ్రేక్ లేకుండా 3 గంటలు అంటే ఇంకా క్లాస్ జరుగుతూనే ఉందని అర్థమా? మనం పెట్టుకున్న 3 గంటల్లో నిరవధికంగా సాగిందనా? నేను అడుగుతున్నానమ్మా మిమ్మల్ని. మనం పెట్టుకున్నాం కదా 3 గంటల టైము. ఈ 3 గంటల టైం నిరవధికంగా సాగిందని అర్థమా? లేదంటే ఈ 3 గంటలే కాదు, యేసుప్రభు వచ్చే వరకు, యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఈ క్లాస్ కొనసాగుతుందనా? ఈ 3 గంటలు మనం టైం పెట్టుకున్నాం కాబట్టి ఆ టైంలో నిరవధికంగా సమయం కొనసాగింది. ఎక్కడ కూడా 5 నిమిషాలు గ్యాప్ పోలేదు, మేము నేర్చుకున్నాం, నేర్పించారు అని చెప్పడానికి కూడా ఇండెఫినెట్ వాడచ్చు కాదా. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఈ సృష్టిని ఒక 1500 కోట్ల సంవత్సరాలు ఉంచాలనుకున్నాడు. 1500 కోట్ల సంవత్సరాలు ఉంచాలనుకున్నాడు. తర్వాత దీన్ని తుడిచిపెట్టాలనుకున్నాడు. ఈ 1500 కోట్ల సంవత్సరాలు కాలం ఎలా సాగిందని అర్థం? నిరవధికంగా సాగిందనా? అంతే కదా అర్థం. మరి సృష్టి అయిపోయిన తర్వాత కూడా కొనసాగిందనా? వాళ్ళు పొరపడుతున్నారు ఇక్కడ. నేను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సృష్టి అయిపోయిన తర్వాత కూడా భూమి కొనసాగుతుందనా? లేదు, దేవుడు పెట్టుకున్న టైం ప్రకారం ఆయన ప్రజల్ని దాని మీద ఉంచాలనుకున్నాడు, తర్వాత తీసేయాలనుకున్నాడు, ఆయన ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు. అంతవరకు దేవుడు వచ్చి ఆయన ప్రజల్ని తీసుకెళ్ళిపోయే వరకు సమయం ఎలా సాగుతుంది? నిరవధికంగానే సాగుతుంది. ఆ పదం కింద వాడాడు అంటున్నాను నేనైతే. భూమి అన్నిటికీ ఎల్లప్పుడూ నిత్య స్థాయిలుగా, నిత్య అనే పదం ఓలాం అనే పదం వాడాడు. ఇదే పదం మరొక సందర్భంలో వాడాడండి హెబ్రీ బైబిల్. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం. అంటే ఓలాం అనే పదం నిత్యము ఉనికి కలిగి ఉండు అనే దానికంటే కొనసాగించి ఉనికి అనేది చేరిస్తే బాగుంటుంది అంటున్నాను నేను. ఒకసారి చూద్దాం. ఆ రెఫరెన్స్లోకి వెళ్ళింది ఒక మాట ఇలా చూడండి అమ్మ. ఓలాం అనే పదం, ఓలాం అనే హెబ్రీ పదం నిత్యము ఉనికి కలిగి ఉండు అనే దానికంటే కొనసాగించు ఉనికి, కొనసాగించు ఉనికి అంటే అర్థం ఏంటి? రెండింటిలో డిఫరెంట్ ఏంటి? అర్థమవుతుంది మీకు. అర్థం చేయించలేక మాట్లాడతాను. నిర్ణీత కాలం కొనసాగుతుందనా, లేకపోతే నిశ్చితం అంతటా కొనసాగుతుందనా ఓలాం అంటే? ఇప్పుడు వరకు మీరు విన్నదాన్ని బట్టి నిర్ణీత కాలంలో కొనసాగుతుంది. దేవుడు నిర్ణయించిన కాలంలో నిరవధికంగా కొనసాగుతుంది. దేవుడు నిర్ణయించిన సమయం ఆగకుండా కొనసాగుతుంది అని అర్థం వస్తుందా? ఈ భూమి అయిపోయిన తర్వాత కూడా ఆ నిత్యత్వం అంతటా కూడా కొనసాగుతుందనా? దేవుడు నిర్ణయించిన కాలం వరకు సాగుతుందని దానికి కూడా ఓలాం అనే పదం వాడారు. ఒకసారి చూద్దాం. అదే నిర్గమకాండం 21వ అధ్యాయము. నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనం తీయండి ఒకసారమ్మా. నిర్గమకాండం 21:6. వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకుని రావలెను. దేవుడు ఎవరిక్కడ? పరలోకంలో ఉన్న దేవుడు కాదండి, న్యాయాధిపతి. పుట్టినోట్లు ఇచ్చాడు కదా. న్యాయాధిపతి వద్దకు వానిని తీసుకుని రావాలను. మరి వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. చూడండి, అచ్చేసిన ఆంబోత్ అంటారు చూసారా? అచ్చేసిన ఆంబోత్ అంటే ఏంటి? ఆంబోతులను వదిలేస్తారండి. కొన్ని ఆవులను వదిలేస్తారండి. అది ఎవరికి సంబంధించింది కాదు, అది కేవలం గవర్నమెంట్కి సంబంధించిందని చెప్పి ఒక అచ్చేస్తారు, నడుము మీద, చట్టం మీద వేస్తారు కదా. అలాగే ఎవరినైనా ఒక పనిలో పెట్టుకుంటే వాడు నిరంతరం నీ దగ్గర పని చేయాలని అంటే ఒక ముద్ర వేసుకో, ఆ ముద్ర వేస్తే వాడు నిరంతరం నీ కింద పనిచేస్తాడు అని యజమానికి న్యాయాధిపతి చెప్తున్నాడు దాసుడి విషయంలో. ఇప్పుడు దాసుడు యజమానుడికి నిరంతరం పనిచేస్తాడా? ఓలాం అనే పదం ఇక్కడే ఉంది. ఏమన్నాడు అక్కడ? నిరంతరము వానికి దాసుడై ఉండును. నిరంతరం అనే పదం ఉందా? నిరంతరం అంటే ఏంటి? ఇలా చూడండి, నిరంతరం అంటే ఏంటి? యెహోవా సాక్షుల విషయంలో ఇక అసలు అది ఆ నిశ్చితం అంతటా కూడా ఈ వ్యక్తి అతనికి దాసుడిగానే ఉంటాడు అనే కదా మరి అర్థం. ఓలాం అనే పదం ఇక్కడ వాడాడుగా. భూమి నిరంతరం ఉంటుంది, యేసుప్రభు వచ్చిన తర్వాత నిరంతరం కొనసాగుతుంది అని చెప్తే ఓలాం అనే పదానికి, మరి ఈ దాసుడు యజమానికి ఎంతకాలం పనిచేస్తాడు చెప్పాలి మీరు. నిరంతరం అంటే
చచ్చిపోయిన తర్వాత కూడా పనిచేస్తాడా? మరి ఎంతకాలం? అతడు బతుకున్నంతకాలం. ఒక 50 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, నిరవధికంగా ఆ 50 ఏళ్ళు ఈ దాసుడు యజమానికి పనిచేసాడు. ఒకసారి అదే మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 3:19 చూడండి. యోబు గ్రంథం 3:19. అల్పులేమి గనులేమి అందరూ వచ్చుచున్నారు, దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దాసులు ఎవరి వశం నుండి తప్పించుకున్నారు? ఎప్పుడు అమ్మా? చనిపోయిన తర్వాత. చచ్చిన తర్వాత కూడా పని చేయించుకుంటామంటారా? మా తాత చేత చేయించుకున్నావు కదా, ఎట్టి చాకిరి అంటాం కదా. చనిపోయిన తర్వాత దాసుడిగా ఉంటాడా? మరి నిరంతరం అనే పదానికి వాళం అనే పదం పెట్టాడు. అంటే ఎప్పుడు బతుకున్నంతకాలం నీకు దాసుడిగా ఉంటాడు. అలాగే భూమి ఎల్లప్పుడూ నిలిచినట్టు అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఎంతకాలం అయితే పెట్టాడు అంతకాలం అది నిరంతరం అలా ఉంటుంది, కదలదు అంతే. ఎవడు ఏం చేయలేడు. శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా, భూమి పాడైపోతుంది కాపాడుకోండి అని. భూమిని మనం ఎంత పాడు చేసినా అది అలా ఉంటుంది. ఎవరు వచ్చే వరకు? యేసుక్రీస్తు వారు వచ్చే వరకు. అది చెప్తున్నాడు అక్కడ ప్రసంగి. ఎల్లప్పుడూ నిలిచినట్టు వీళ్ళేమంటున్నారు? యేసుప్రభు వచ్చేసిన తర్వాత కూడా ఈ భూమి మీద మళ్ళీ శుభ్రం చేసేసి చెత్త గిత్త కొట్టేసి పనికి మళ్ళీ ఎన్ని కొట్టి ఏ చెత్త చెప్పారండి. నేను అంతకింత పాయింట్ రేట్ చేశాను. పేతురు పత్రిక 2. ఏ చెత్తో దేని కొడతాడో, దేని శుభ్రం చేస్తాడో, దేని తీసేస్తాడో వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు లోకము భూమి అనే పదాలు 2 కలిపేయటం వల్ల వచ్చిన నష్టం ఇది. ఇంకొక రెఫరెన్స్ చూద్దామా దీనికి సంబంధించి? ఓళం అనే పదానికి శాశ్వతము, నిరంతరము, ఎన్నటికీ, ఎల్లప్పుడూ, నిత్య అనే పదాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు దాసుడి విషయంలో తేలిపోయింది మనకి. ఏమని? నిరంతరం అంటే నిత్యత్వం అంతటా కొనసాగేది కాదు, నిర్ణీత కాలం. అతను ఎంతకాలం ఉంటే అంతకాలం, సృష్టి ఎంతకాలం అంటే అంతకాలం నిరవధికంగా భూమి కొనసాగుతుంది అని అర్థం. అయితే ఇంకా మనం రెఫరెన్స్లు పరిశీలిస్తే మనం ఎదరికి వెళ్ళలేం, మిగతా విషయాలు పరిశీలించలేం. కాబట్టి చిన్నగా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, నిరవధికంగా అనేది ధర్మశాస్త్ర వడంబడికి కూడా నిరంతరం కొనసాగుతుందని చెప్పాడు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మోషే గారిని, ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి ధర్మశాస్త్రం నిరంతరం ఉంటుంది అన్నాడు. నిరంతరం అంటే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఎంతకాలం ఉండాలి? యేసుప్రభు వచ్చేంత వరకు ఉండాలి, యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఉండాలని కదా అర్థం. కానీ మరి ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడింది బైబిల్ ప్రకారం? యేసుప్రభు వారు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత రక్తాన్ని ప్రోక్షించి కొత్త నిబంధన ప్రతిష్ఠించాడు. అప్పుడు పాత నిబంధన ఏమైంది? కొట్టివేయబడింది. మరి ఆగిపోయింది. మరి నిరంతరం నిలుచును అని ధర్మశాస్త్రం గురించి మాట్లాడినటువంటి ఆ వాళం అనే పదం ఏ నిరవధికంగా ఏ సమయాన్ని గురించి మాట్లాడుతుంది? ధర్మశాస్త్రం ఎంతకాలం దేవుడు ఉంచాలనుకున్నాడో అంతకాలం నిరవధికంగా ధర్మశాస్త్రం కొనసాగుతుంది. అది దేవుడు తీసేయాలనుకున్నప్పుడు అది ఆగిపోద్ది. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించి రిఫరెన్స్లు చెప్పనా? నిర్గమకాండం 31, 16, 17, గలతీ పత్రిక 5వ అధ్యాయము 18, కొలస్సీ 2, 16. ఒకవేళ ఇక్కడ రాసుకోలేకపోతే యూట్యూబ్లో మళ్ళీ చూద్దరు. తర్వాత నిరవధికంగా అనే దానికి ఓళం అనే పదం మరొక సందర్భంలో వాడాడు. అది ఎక్కడంటే అహరోను యాజకత్వాన్ని గురించి మాట్లాడాడు. అహరోను యాజకత్వం నిరంతరం ఉంటుంది అని చెప్పాడు. అక్కడ ఓళం అనే పదం వాడాడు. రెఫరెన్స్ నిర్గమకాండం 40:15, నిర్గమకాండం 40వ అధ్యాయము 15 వచనం. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11-24, 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11-24, 10వ అధ్యాయము 1వ వచనం. మరి అహరోను యాజకుడు ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. నిర్గమకాండం 40:15, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11-24, 10వ అధ్యాయము 1వ వచనం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీకు యాజకుడు ఎవరు? నేనా? నేను యాజకుడినా? మనకి యాజకుడు ఎవరు అంటున్నాను? నేనే యాజకుడినేనా? నేనే యాజకుడినా? మీరు యాజకులు కాదా? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. బాప్తీసం తీసుకుని సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు యాజకుడే.
కానీ ఇక్కడ అహరోను యాజకుడు అంటే ఏంటి? అహరోను యాజకత్వం సాధారణమైన యాజకత్వం కాదు, ప్రధాన యాజకుడు ఆయన. మన అందరం యాజకులమైతే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత పరలోకానికి ప్రాణం పెట్టేసి మన పాపాల కొరకు రక్తం చిందించేసి మన పరిశుద్ధులు నిర్దోషులు చేయడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసు, ఆయన యాజకత్వం చేస్తున్నాడు. ఉదయం మనం నేర్చుకున్నది ఏంటి? రాజుగా పరిపాలన చేస్తున్నాడు. అక్కడ తాగిపోలేదు ఆయన, ప్రధాన యాజకుడు కూడా. మరి ఇప్పుడు అహరోను ప్రధాన యాజకుడా, యేసుప్రభు ప్రధాన యాజకుడా? యేసుక్రీస్తు వారు. మరి అహరోను ప్రధాన యాజకత్వం ఎప్పటికీ ఉంటుంది అన్నాడు, వాళ్ళమనే పదం వాడాడు. ఎప్పుడు ఆగిపోయింది మరి అది? యేసుప్రభు వచ్చిన తర్వాత ఆగిపోయిందా? మరి నిరంతరము నిలుచునంటే ఇక భూమి నిత్యత్వం అంతటి ఉంటుందనా? నిరంతరము నువ్వు ప్రధాన యాజకులకు మీరు కొనసాగుతారని అహరోనుతో చెప్పినప్పుడు నిత్యత్వం అంతటి కూడా వాళ్ళే ప్రధాన యాజకులకు ఉంటారేనా? నువ్వు దాసుడివి, నిరంతరము నువ్వు దాసుడివి అంటే నిత్యత్వం అంతట్లో కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ యజమానికి ఇతడు దాసుడిగా పనిచేస్తాడనా? మన బైబిల్ అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించా. భూమి అన్నిటికీ నిలుచును అని వాళ్ళు చూపిస్తున్న రిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పు. భూమి ఎంతకాలం ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడో అంతకాలం ఉంటుంది, తర్వాత దాన్ని తీసేస్తాడు అని అర్థమవుతుంది. అందులో అర్థమవుతుందా? అర్థమైనట్టు నటించేస్తున్నారా? అర్థమై పోకూడదని ఉండాలి. ఇప్పుడు మనకి ఎన్ని వచనాలకి రిఫరెన్స్లు, ఎన్ని వచనాలకి మనకి క్లారిటీ వచ్చింది? యెషయా గ్రంథం 45:18కి క్లారిటీ ఇచ్చుకున్నాం. అందులో భూమి నాశనం కాదని చెప్పలేదు, కానీ భూమి నిత్య నివాసంగా ఉంటుందని చెప్పలేదు, కానీ నివాసయోగ్యంగా ఉంటుంది, అవసరం తీర్పునప్పుడు దాన్ని తీసేస్తాడని అర్థం ఇస్తుంది. ఇప్పుడు మనం చూసిన కీర్తన 104:5, ప్రసంగి 1:4, కీర్తన 148:6 ఇవన్నిటిలో కూడా క్లారిటీ వచ్చింది కదా. ఎల్లప్పుడూ నిరంతరమైన పదాలకి ఓళమైన పదం వాడాడు. కాబట్టి భూమి ఎల్లప్పుడూ ఉంటుందని యెహోవా సాక్షులు చెప్తున్నా, మత శాఖలకు సంబంధించి ఆ బాధల్లోకి వైపు తిరిగి యేసుప్రభు వచ్చినప్పుడు మళ్ళీ ఈ భూమిని బాగు చేసి దీని మీద కొనసాగిస్తాడు. ఈ భూమి నుంచి ఆత్మ సంబంధమైన దేహాన్ని లేపుతాడు, భూమిని కూడా ఆత్మ సంబంధంగా మారుస్తాడు. మనం ఇక్కడే ఉంటాం, మనం అక్కడికి వెళ్ళాం, పరలోకం ఇక్కడికి వస్తుంది అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రాంగ్ బోధ అవుతుంది, దేవుని వాక్యానికి విరుద్ధం అవుతుంది. అంటే అబద్ధం అనేది చిన్నదైనా పెద్దదైనా, చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు ఉంటాయా? చిన్న పాపం పెద్ద పాపాలు ఉంటాయా? నేను అడుగుతున్నాను, ఒక మాట అడుగుతున్నాను. ఇంత విషం చుక్క తాగామనుకోండి, కొద్దిగానే తాగాడు ఉంచండి అలా అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇంత తాగినా ఎక్కడికి వెళ్ళాలి? ఇది కొద్ది లేట్ అవుద్దామో, ఏది చిన్నది, ఒక గంట ఎక్స్ట్రా ఉంటాడు అంతే. విషం మాత్రం ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది, అంతేనా? అబద్ధ బోధ ఏం చేస్తుంది? చిన్నదే కదా అనకూడదు, ఏదైనా ప్రమాదమే. సరే, అయితే వాళ్ళు ఇందాక మనం చెప్పాం కదా, పేతురు రాసిన 2వ పత్రిక, ఇక్కడ చాలాసేపు మనం నిలబడాలండి. ఈ వచనంలో వాళ్ళు ఇచ్చిన వివరణ మీరు షాక్ అవుతారు. అంటే ఏ రకంగా తీసుకుంటారో చూడండి, వాక్యాన్ని ఎంత దారుణంగా ఉక్కిరికిరిస్తారు. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్న ఏంటివి? ప్రతికూల వాదాలు. ఇందాక లోకాన్ని భూమిని రెండింటిని కలిపి మాట్లాడకూడదు అన్నాం కదా, ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏంటన్న. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఏమండి? అయితే ప్రభువు, ఒకసారి నేను తీస్తాను ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. నేను అడుగుతున్నాను, ఈ వచనంలో భూమి నాశనం అయిపోద్దని ఉందా, నాశనం కాదని ఉందా? సౌమ్య తీసావమ్మా? చాలా ఉబ్బుడిగా కూర్చున్నావు తల్లి. చదువు ఒకసారి చూడు, 3:10 ఏంటి, ఏముంది అక్కడ? సౌమ్య చెప్తుంది, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో
లయమైపోవును. వేండ్రం అంటే తెలుసా? వేడి. అంటే మైనం కరిగిపోయినట్లు కరిగిపోతాయి అంటున్నాడు. కొవ్వొత్తు ఎలా కరిగిపోద్దండి? కాలుతుంటే ఎలా కాలుతుంది చెప్పాలి? కొవ్వొత్తు ఇప్పుడు ఒక పేపర్ కాలిందనుకోండి బూడుతుంటుంది. కొవ్వొత్తు కాలితే బూడుతుంటుందా? కనపడుతుంది ఏమైందో? అలా కాలిపోతానికి ఏ బూడిద కూడా ఉండదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు చెప్తున్నారు. కానీ క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం ఈ వచ్చిన తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నారు యెహోవా సాక్షులు. అర్థమైందా? భూమి ఆకాశాలు నాశనం అయిపోతాయని ఒక్క పదం కూడా అక్కడ లేదు అంటున్నారు వాళ్ళు. మళ్ళీ చదువుతాను చూడండి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనుతో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కుర్చీములు కాలిపోవు. ఇందాక మనం లోకాన్ని భూమిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అన్నాం కదా. వాళ్ళు ఏమంటారంటే 3, 6, 7 లోకము అన్న చోట వాళ్ళు ఏం చెప్తున్నారు? దుష్టలోకాన్నే తీసేసాడు నోహ కాలంలో అని చెప్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ ఏం వాడుతున్నారో చూపిస్తాను మీకు. ఈ వచ్చిన మీద 2 డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఒకటి ప్రేటరిజం అంటారు. ప్రేటరిజం అంటే గతికవాదం అంటే గతికవాదం అంటే గతించిపోయింది అని. గతికవాదం అంటే అయిపోయిన చరిత్ర అని. యెహోవా సాక్షులు వీళ్ళిద్దరూ దీన్ని బాగా కాంట్రవర్సీ చేసేసారు. ఎంత దారుణం అంటే వీళ్ళిద్దరూ, ఒకరు గతికవాదులు, మరొకరు యెహోవా సాక్షులు. ఎంత దారుణంగా గలిబిలి చేశారంటే చాలా కష్టతరంగా మార్చేశారండి వచనాన్ని. గతికవాదం చూద్దాం, తర్వాత యెహోవా సాక్షుల గురించి ఆలోచించేద్దాం. ఇది ఈ భూమి ఆకాశాలు నాశనం గురించి మాట్లాడతలేదు. చిన్న ప్రింటింగ్ మిస్టేక్ తెలుగు బైబిల్ వాళ్ళు పెట్టేసుకున్నారు. హ్యూమన్ ఎర్రర్ అంటే మానవ తప్పిదం. 3:10 చూద్దాం మళ్ళీ ఒకసారి. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనుతో గతించిపోవును, పంచభూతములు చూడాలి. పంచ అంటే ఎంత? 5 కదా. పంచ అంటే ఎంత? 5. భూతములు, పంచభూతములు అంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. 5 కదా. పంచ అనేది మన తెలుగు బైబిల్ పెట్టారంట, భూతములనే ఉందంట. మీకు అర్థమైందా? పంచ అనే పదం మన తెలుగు బైబిల్లో పెట్టారు, అది గ్రీక్ బైబిల్లో లేదు అని వాళ్ళ వాదన. ఎవరిది? గతికవాదులది. యెహోవా సాక్షులది కాదు, గతికవాదులది. మరి పంచభూతములనే చోట పంచ చేర్చి పంచభూతములు అని చెప్పేశారు. పంచ అనేది తెలుగు బైబిల్లో కలిపారని చెప్పి వాదిస్తున్న వీళ్ళు భూతములు అంటే ఏంటి ఇంతకీ చూద్దామా బైబిల్లోంచి. అంటే యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు మరల తిరిగి వచ్చినప్పుడు భూమి నాశనం అవదు, భూమి అసలు నాశనం అవదు, భూతాలు నాశనం అవుతాయి అంతే. అర్థమవుతుందా? యేసుప్రభు వచ్చినప్పుడు పంచభూతాలు అన్నాం అనుకోండి, మొత్తం ఏం లేచిపోతాయని అర్థం. భూతాలే అంటే అవి ఉంటాయి. భూతాలు ఏంటి చూద్దాం బైబిల్లోంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి అమ్మా. ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఈ లోక సంబంధమైన పుట్నోట్లో భూతములు ఏముంది? భూతములు, ఈ లోక సంబంధమైన భూతములు. 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుచున్నట్టుగా మనుషుల పద్ధతులను ఆజ్ఞలను అనుసరించి అన్న చోట లోకము యొక్క అని ఉంది కదా. పుట్నోట్లో 2వ అధ్యాయం 20వ వచనం అమ్మా. కొలస్సీ పత్రిక 2:20 లేదా? వెంకటలక్ష్మి లేపేసింది యెహోవా సాక్షుల్లాగా. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై అన్నాడు కదా. లోకం యొక్క అని ఉందా? పుట్నోట్లో 5 ఉందా? ఏముంది?
నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇది కొలసీ పత్రిక నాకు ఇక్కడ ఉందండి. పేజీ మడతాడు ఉంటుంది చూడమ్మా. ఏముంది అక్కడ? భూతములు అనుందా? భూతములు అనుంది. కొలసీ పత్రికని బట్టి మూలపాఠములు అన్న చోట భూతములు అని ఉంది కదా. మూలపాఠాలు అంటే ఇప్పుడు భూతాలు అంటే ఏంటి? మూలపాఠాలు. మూలపాఠాలు అంటే అన్యుల ఆచారాలు. మీకు అర్థమైందా? సంఘంలో మన అనుజనుల నుంచి కదా రక్షణ పొందిన వాళ్ళం. ఇప్పుడు మన పాత ఆచారాలు చేస్తున్నామా? కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనం ఏం మానేసాం? ఆచార సాంప్రదాయాలు అన్నీ పక్కన పెట్టేసి కొనసాగుతున్నాం కదా. ఇప్పుడు ఏమంతమైపోయినాయి? కొత్త నిబంధన ఏర్పడ్డాక ఆచారాలు అంతమైపోయినాయి. అట్లు తీసేస్తాడంట, అట్లు క్లియర్ చేసేస్తాడంట. పంచభూతాలు కాదు. తర్వాత గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 వచనం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. 4:4 పుట్టినట్లు 4 ఉంది. ఏ పాయింట్కి అది? ఏ వచనం అమ్మా? 3వ వచనం అమ్మ. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. భూతములు అన్నాడు కదా. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, సంఘులకు చేర్చబడిన తర్వాత మరలా ధర్మశాస్త్రం వైపుకి తిరగటానికి, సున్నత వైపుకి తిరగటానికి ఒక అబద్ధ బోధకులు వచ్చి, భిన్నమైన బోధకులు వచ్చి, సహోదరులు వచ్చి సంఘాన్ని అటువైపు తిప్పేసి సున్నత పొందమని చెప్పి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తే కృపలో నుంచి తొలగిపోయిన వాళ్ళు అవుతాం అని ధర్మశాస్త్రం ఇప్పుడు మనకు అవసరం లేదు, కొత్త నిబంధన కింద ఉన్నామని చెప్తూ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా దేవుడు తీసేశాడు అని చెప్పడానికి గలతీ పత్రిక రాశాడు పౌలు గారు. అంటే ఇప్పుడు భూతములు అంటే ఏంటి? ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు. అక్కడ కొలసీ పత్రికలో భూతములు అంటే ఏంటి? లోక సంబంధమైన అన్యుల ఆచారాలు. ఈ రెండింటిని క్లియర్ చేసేసాడు. మనం కొత్త నిబంధన చట్టం కింద మనం బ్రతుకుతున్నాం అని చెప్పడానికి పేతురు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. కొత్త ఆకాశము కొత్త భూమి అని అంటే అవే సంఘమే కొత్త ఆకాశం కొత్త భూమి అని చెప్తున్నారు గతికవాదులు. దీనికి ఆధారం ఏంటంటే క్రీస్తు శకం 425. ఒక రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. క్రీస్తు శకం 425లో ఒక బాగా పురాతన కాలంతో సంబంధించినటువంటి ఒక గ్రీక్ బైబిల్ దొరికిందంట వాళ్ళకి. ఎప్పుడు దొరికిందంట వాళ్ళకి? క్రీస్తు శకం 425లో దొరికిందంట. ఇప్పటికి ఎంతకాలం అయింది? 1500 సంవత్సరాలు అయింది, 1600 సంవత్సరాలు అయింది. 1600 సంవత్సరాల క్రితం అంటే యేసుప్రభువు వెళ్ళిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఒక ప్రాచీన గ్రీక్ బైబిల్ దొరికిందంట. అందులో ఈ వచ్చినానికి ఏముందంటే తెలుసా? పంచభూతములను మన తెలుగు బైబిల్లో ఉంది కదా, ఆ బైబిల్లోనంట భూమియు మరియు దాని రచనలు నాశనం చేయబడతాయని ఉందంట. భూమి దాని రచనలు. భూమి మీద ఎన్ని రచనలు లేవు? ఇప్పుడు ఎన్ని పుస్తకాలు లేవండి జ్ఞానం సంపాదించుకోవడానికి? ఎన్ని పుస్తకాలు ఎంతమంది రచించట్లేదు? ఆయన ఏమంటున్నాడంటే కొత్త నిబంధన ఏర్పడిన తర్వాత ఈ రచనలన్నీ కూడా దేవుడు తీసేశాడు అని చెప్పడానికి పేతురు గారు ఉపయోగిస్తున్నాడు అని చెప్పి ఈ 425లో దొరికినటువంటి గ్రీక్ బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. పంచ అనేది మనం కట్టుకున్న పంచ అంటే అది బైబిల్లో లేదంట. వీళ్ళు చెప్తున్నారు. ఎవరో గతికవాదులు. వీళ్ళది సింపుల్గా తేల్చి అవత పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే గ్రీక్ బైబిల్లో పంచ అనే దానికి సపోర్ట్ చేస్తూ మూల ప్రతి ఉంది. ఇది 425లో వచ్చిన గ్రీక్ ప్రతి కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఏం కావాలి? దానికంటే ముందు వచ్చింది కావాలి, అంతేనా? దాని తర్వాత ఎవడో రాసేసాడు నాలంటోడు, దాన్ని పట్టుకొచ్చి మాట్లాడితే ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ యెహోవా సాక్షులు బాగా డైలమాలో పాడేశారండి మనల్ని. ఇది యెహోవా సాక్షులు మరింత ఎదరక అడిగేస్తూ చాలా కష్టతరం చేసేసారు ఈ వచ్చినాన్ని. కానీ విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ముడులు మనం ఇప్పలేం.
ఓ పీకుతూ ఉంటాం, పళ్ళుతో పీకుతూ ఉంటాం, చేతితో పీకుతుంటాం, లాగుతాం. నేను మొన్న బియ్యం కట్టిప్పమంటే నాకు నిజంగా మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోండి, బియ్యం కట్టిప్పడం రాదు నాకు. కత్తితో కట్ చేసేస్తాను కవర్ నేను. నాకు ఇచ్చి ఇది బియ్యం మొట్ట కట్ చేసి బియ్యం అందులో ఏమంది పాస్టమ్మ గారు. చాలాసేపు లాగుతున్నాను, దాన్ని పీకుతున్నాను. ఇంతకుముందు బియ్యం మొట్ట కట్ చేసేసాను, దాని మైండ్లో ఉంది. దాన్ని కవర్ పోగేసుకుంటుంది కదా ఈ సంచులో. ఈ సంచి కూడా కట్ చేసేస్తాడు అని అనికిని ఏం చేసిందంటే చూసి మొత్తం చూస్తుంది, నా మీద అబ్జర్వేషన్ చేస్తుందని లాగుతున్నాను, ఏం అర్థం అవట్లేదు. అది చాలా కష్టంగా ఉంది ఆ ముడి ఏది లాగేది. ఆవిడ వచ్చి మీరు లాగండి పక్కే అంది. ఏంటి ఎప్పటి నుంచో పీక్కుంటున్నాను నేను దాన్ని, ఒక అరగంట నుంచి. ఆవిడ వచ్చి జస్ట్ ఇలా దొరికి ఇలాగ రౌండ్ అలాగ రౌండ్ వచ్చి మొత్తం అయిపోయింది. కొన్ని ఎలా ఉంటాయంటే కష్టంగా కనిపిస్తాయి, కానీ చాలా సులువైపోతాయి. ఈ యెహోవా సాక్షులు కూడా అంతే, చాలా కష్టతరం చేద్దామని చూశారు, బియ్యం మూట పినంత సులువు. వాళ్ళు చేసిన తప్పు చాలా సులువు, చాలా కష్టంగా కనపడుతుంది. చూద్దాం వాళ్ళు ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. మరలా పేతురు రాసిన 2వ పత్రిక 3:10 3:10 ఒకసారి చదువుదాం మళ్ళీ. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచిపోతములు వికటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. కొన్ని ప్రాచీన ప్రతుల్లోనంట భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని రాయబడింది కదా, కాలిపోవును అని ఉంది కదా. దీనికి కేజేవి, ఎన్ఏఎస్పి, ఏఎస్వి, ఎన్కేజీవి, ఎన్ఐవి ఇందాక తర్జుమల గురించి చెప్పాను కదా. ఈ తర్జుమలు అన్నీ కూడా ఈ రిఫరెన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఏ రిఫరెన్స్కి? మన తెలుగు బైబిల్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా వాటిలో కూడా అదే ఉంది. ఏది? భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇది ఒకటి పాయింట్అవుట్ చేయండి. కాలిపోవును. ఏం కాలిపోతాయి? భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని ఉంది కదా. కాలిపోవును అనే చోట గ్రీకులో కటకయో అనే పదం ఉంది. కటకయో ఈ పదం ఉండకూడదు అంటున్నారు వాళ్ళు. అసలు అది ఉండకూడదంట. ఎందుకంటే కొన్ని ఇతర ప్రతుల్లో అక్షరార్థంగా అనువదించినప్పుడు అక్కడ అలా లేదంట. ఎలా ఉందంట? భూమియు మరియు దాని పనులు కనుగొనబడును అని ఉందంట. కాలిపోవును తీసేసి ఏం పెట్టారు? కనుగొనబడును. చూసారు ఎంత దారుణమో. అంటే కటకయో అనే దానికంటే హ్యూరో రెతెసెటై అని ఉండాలంట. హ్యూరో రెతెసెటై అనే పదం ఉండాలి. వీళ్ళు కటకయో అని పెట్టేశారు. కాబట్టి కాలిపోవును అని పదం అక్కడ లేదు, కనుగొనబడును అని పదమే ఉందని చెప్పి వాదించ మొదలెట్టారు. ఎవరో? యెహోవా సాక్షులు. కనుగొనబడును అంటే ఏంటి అర్థం? ఇందాక అన్నాను కదా, ఏమని? భూమిని లోకాన్ని ఒకటి చేయకండి అని. భూమిని లోకాన్ని ఒకటి చేయకండి అని అన్నాను కదా, వాళ్ళు చేస్తున్నారని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో భూమి నాశనం అవ్వదు, కాలిపోదు అని చెప్తున్నారు వీళ్ళు. ఎలా తీసుకొస్తున్నారు? కనుగొనబడును అనే ఒక పదాన్ని రేట్ చేస్తున్నారు. కనుగొనబడును అంటే కనుగొనబడును అంటే మీరు ఇంతమంది ఉన్నారు కదా, నేను చెక్ చేయడానికి వస్తున్నాను మీ దగ్గరికి అన్నాను. చెక్ చేసి పనికిరాని దాన్ని తీసేస్తాను అన్నాను. ఉపయోగపడిన వాళ్ళని బయటకు గెంటేస్తాను అన్నాను. అప్పుడు నేను వచ్చి ఏం చేస్తాను? కనుగొంటాను. ఒక్కొక్కరు ఇలా కనుగొంటూ వెళ్తాను. ఎవరిద్దరు ముగ్గురు దొరికారనుకోండి, వాళ్ళు ఏం చేస్తాను? బయటకు పంపించేస్తాను. అది కనుగొనడం. ఈయన ఏం కనుగొంటాడంట? యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏదైతే దేవునికి మనల్ని దూరం చేస్తున్నాయో వాటన్నిటిని కనుగొని వాటిని నాశనం చేసేసి పనికొచ్చి అన్ని ఉంచి దాని మీదే మనల్ని పెడతాడంట. అంతకు కనుగొంటాడంట. కాలిపోవును అని లేదంట, కనుగొనబడును అని ఉందంట. అర్థం అవ్వలేదా మీకమ్మా? అలా చూస్తున్నారంటే తింకర చూపులు. మరి అవునా? అదే కరెక్ట్, అదేం చేయవలసింది అనుకుంటున్నారా? అదే బాగుంది. మన ఆస్తులు, మన బీరువాలు, మన షేర్లు,
మన బంగారాలు మన వెండి అన్నీ ఎలాగ ఉంటాయనా? ఎన్ఐవి తర్జుమాని ఆధారం చేసుకుని, ఒకవేళ నేను అన్నాను కదా ఇందాక జారుమూడు లాంటిదని, ఎన్ఐవి తర్జుమాని ఆధారం చేసుకుని వాళ్ళు చెప్పిందే ఫాలో అవుదాం. జారుమూడు అన్నాను కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? కాలిపోవునని లేదు, కనుగొనబడును అని ఉందంటున్నారు కదా. సందర్భాన్ని బట్టి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ఆ సందర్భాన్ని బట్టి కనుగొనబడును అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? కనుగొనబడును అంటే ఏం అర్థం చేసుకోవాలి అమ్మా? అంటే కృపారం గారు నేను అడుగుతున్నాను, కనుగొనబడును అన్నదానికి పనికిరాంది కనిపెట్టి నాశనం చేస్తాడని ఉంది కదా. సందర్భాన్ని బట్టి ఏంటి? నేను సందర్భం చెప్తాను. ఒకప్పుడు దేవునికి విరుద్ధంగా బతికినటువంటి లోకాన్ని దేవుడు నాశనం చేసేసాడు, ఒక్కను కూడా మిగలకుండా తీసేసాడు. అది నోహు కాలంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. మొత్తం అప్పట్లా కాదు, నీటితో ముంచడం కాదు, ఇప్పుడు మొత్తం కాల్చి బూడి చేసేస్తాడు, మరలా తిరిగి వస్తున్నాడు. ఆలస్యం అవుతుందంటే ఎవడో నశించిపోవాలని ఆయన ఇష్టపడట్లేదు, అంతా మారు మనసు పొందాలని కోరుకుని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కనుగొనబడును అంటే ఏంటి అర్థం? అది వాళ్ళు చెప్తున్నారు, మంచిదేదో చెడ్డదో వాళ్ళు చెప్తున్నారు. కనుగొనబడును అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు దాచేసుకుంటారేమో, లేకపోతే మీరు దాక్కుంటారేమో, ఎవరిని వదలడు అన్నట్లేదా? మీకు అర్థం అవ్వలేదా? పేతురు గారు ఏం చెప్తున్నాడు? ఒకవేళ మీరు దాచేసుకుంటారేమో, దాచేద్దామని అనుకుంటారేమో, మేము దాక్కుని పర్వతాల పక్కన దాక్కుని మేము ఈ పర్వతాలు మాకు అడ్డుకున్నాయి కానీ అనుకుంటారేమో, మొత్తం మీరు ఎక్కడున్నా బయటకు లాక్కొచ్చి కొడతాడు అన్నట్లేదా? మీరు ఎక్కడున్నా కాల్ చేస్తాడు అని చెప్పినట్లేదు అక్కడ. అర్థం అవ్వలేదు? కనుక్కుంటామంటే ఎవరు కనుక్కుంటారు? నువ్వు ఎక్కడ దాకోలేవు, స్మాష్ అయిపోద్ది సృష్టి. నువ్వు ఎక్కడ దాక్కుంటావు? భూమి లేచిపోతే పర్వతం పక్కన దాక్కుంటాను. పర్వతం ఎక్కడుంది? భూమి మీద కదా. నేను సొరంగంలో దాక్కుంటాను. సొరంగం ఎక్కడుంది? భూమి మీద కదా. మొత్తం స్మాష్ అయిపోద్ది అని పేతురు గారు మాట్లాడుతున్నాడని మనం ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోకూడదు? సందర్భాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ప్రభు తిరిగి వచ్చినప్పుడు భూమియు దానిలో ఉన్న సమస్తము బట్టబయలు చేయబడతాయి, ఆయనకి మరుగైంది ఏది లేదు అని పేతురు గారు మాట్లాడుతున్నాడని మనం ఎందుకు అనుకోకూడదు? కాలిపోవునని తీసేసి కనుగొనబడనని పెట్టేస్తే అన్న మారిపోయిందా అర్థం మారలా. వాళ్ళ అర్థం మారింది అనుకుంటున్నారు. భూమి ఆకాశాలు ఎప్పటికి ఉంటాయని చెప్పడానికి అది వాడుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే బట్టబయలు చేయబడతాయి, కప్పబడకుండా ఉండే ప్రతిదీ కూడా తెరవబడుతుంది, తీసివేయబడుతుంది, కాలిపోతాయి అని అపోస్తుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? పేతురు గారు చెప్పింది ఏంటి? భూమి ఆకాశాలు ఏమవుతాయి అంటున్నాడు? లయమైపోతాయి. ఎలా లయమైపోతాయి? మహావేండ్రంతో, అంటే మహావేడితో, మహాధ్వనితో, శబ్దాలు మామూలుగా రావంట, మైను కరిగినట్లు మొత్తం స్మాష్ అయిపోతాయంట. ప్రతికూల వాదాలు చూసాం. మన ఎన్ని వచనాలు చూసాం? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం వాళ్ళు ఎలా ఉక్కిరికిస్తున్నారో చూసాం. తర్వాత యెషయా గ్రంథం 45:18 చూసాం. తర్వాత ప్రసంగి 1:4 చూసాం. తర్వాత కీర్తన 104:5 చూసాం. కీర్తన 148:6 చూసాం. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఒక్కిరికిరిస్తున్న ఒక్కిరికరణ ఏదైతే ఉందో అది వాక్యానికి దగ్గరగా లేదు, మొత్తం పూర్తిగా అది మారిపోయింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వాళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారు. ఈ భూమి ఆకాశాలు ఉంటాయని చెప్పడానికి వాళ్ళు చూపించే రెఫరెన్స్లు ఏమాత్రం రుజువు లేదు. ఇందు నిమిత్తమై ఈ కేసు కొట్టివేయబడినది. ఏ కేసు? భూమి ఆకాశాలు ఎప్పటికి ఉంటాయన్న కేసు కొట్టివేయబడినది. తీర్పు ఇవ్వాలి ఇప్పుడు మనం. ఏ తీర్పు? కొట్టివేయబడతాయి చూడండి అని మన బైబిల్లో ప్రతికూల వాదాలు ఇవ్వాలి.
అనుకూలవాదాలు వాళ్ళు. ఇందాక ప్రతికూలవాదాలు చెప్పుకొచ్చాం కదా, ఇప్పుడు అనుకూలం. మనం చెప్తున్నాం కదా, తీర్పు ఇచ్చేసాం కదా. అని అడిగాడు అనుకో, ఇదిగో ఈ చట్ట ప్రకారం నువ్వు అబద్ధమాడవు, ఈ చట్ట ప్రకారం నువ్వు అబద్ధమాడవు అని అనుకూలవాదాలు చూపించాలి. దేవుడు ఏం చెప్పాడో అది చూపించాలి. అది చూద్దాం ఒకసారి. భూమి ఆకాశాలు నిత్యత్వంలో ఉండవు, అవి దేవుడు ఎంతకాలం అయితే ఉంచాలనుకున్నాడో అంతకాలమే ఉంటాయి అని చెప్పడానికి, అవి అంతమైపోతాయి. భూమి ఆకాశాలు అనేవి ఉండవు. అవి ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత చక్కగా చేసుకున్నా, ఎంత అందమైనటువంటి ప్రదేశాలు ఈ భూమి మీద ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా వాటిని తీసేస్తాడు అని చెప్పడానికి బైబిల్లో బోలెంత సమాచారం ఉంది. కొన్ని విషయాలు చూద్దాం. ఏమనుకున్నాం వీటిని? అనుకూలవాదములు. ఆదికాండం 8:22, ఆదికాండము 8వ అధ్యాయము. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవు. శీతోష్ణములు వేసవి కాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవు. భూమి అంతం లేకుండా కొనసాగదు అనే భావన ఈ వచనంలో మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ ఇంతకీ మోషే గారు? భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే భూమి శాశ్వతంగా నిలవబోతున్నట్టయితే ఇవి ఎన్నడూ ఉండక మానవు అని లేఖనం ఎందుకంటది అంటే అర్థం ఏంటి? భూమి నిత్యము నిలిచినది కానట్టయితే అది ఉన్నంతకాలం అవి కొనసాగుతాయి అన్నట్టు ఉంది. భూమి ఉన్నంతకాలం ఈ కాలాలు ఉంటాయి, భూమి తీసేసిన తర్వాత ఈ కాలాలు ఆగిపోతాయని అర్థమిస్తుంది అక్కడ. అర్థమవుతుందా? భూమి ఎల్లప్పుడూ ఉంటుందనే అర్థం ఇందులో మనకు కనబట్ల. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది భూమి నిలిచినంత వరకు. భయపడుతున్నాడు ఎవరు? నోహు. కొన్ని వ్యాఖ్యానాల్లో నేను చూసింది ఏంటంటే, ముందు చాలా కాలం వర్షం పడలేదు వాళ్ళకి, చాలా కాలం వర్షం పడలేదు. పడకపోయేసరికి ఒకసారికి వర్షం పడింది కదా, పడేసరికి ఆ వర్షానికి మొత్తం భూమి అంతా కూడా గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోయేంత ఎత్తుని వర్షం కురిసేసింది. నోహు గారు ఆయన ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కేసిన తర్వాత అది అరారత్ పర్వతాల మీదకి వెళ్ళి నిలవటం, అది కొంతకాలానికి ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండటం, ఆరిపోవటం, నేల మీద దిగిన తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదికాండంలో అదే 8వ అధ్యాయం ఆ కాలంలో మళ్ళీ వర్షం పడింది. వర్షం పడినప్పుడు కంగారు పడిపోయారు ఎవరు? నోహు కుటుంబం. ఇప్పుడు వర్షం పడింది కదా, మన ఎక్కడ విజయవాడలో గట్టిగా కురిసేసింది కదా. ఇవాళ గట్టిగా మొబ్బడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పాలి? భయపడతారు కదా, నిద్రపోతారు అసలు నైటు. అయ్యి బాబు ఏదైనా తెగిపోద్దాం, మళ్ళీ వచ్చి పడిపోద్దామని భయం ఉంటుందిగా. అప్పుడు ఈ నాయకులు వచ్చి, ఈ దానవీర సూరకర్ణలు వచ్చి ఏం చెప్తారు కదా? ఏం చేయలేరు వాళ్ళు వచ్చి, ఎందుకంటే ప్రకృతి వాళ్ళ చేతిలో లేదు కదా. ఇప్పుడు దేవుడు అంటాడు నువ్వేం కంగారు పడకు, భూమి నిల్చున్నంత వరకు క్రమంగా జరుగుతుంది. భూమి నిల్చున్నంత వరకు ఇవన్నీ ఇలా జరుగుతానంటే, వర్షాలు పడతాయి, ఎండలు కాస్తాయి, మంచు కురుస్తుంది. నువ్వు కంగారు పడకు, వాటర్ చేత నేను భూమిని నాశనం చేయను అన్నాడు. అప్పుడు నిజంగా జలప్రాలం వచ్చినంత వర్షం కురిసేసిన ధైర్యంగా ఉంటాడు నిబ్బరంగా. ఎందుకని? కాలాలు మారతాయంట అని. వర్షాలు కురకపోతే ఎండలు కాస్తాయా? వర్షాకాలం వర్షాలు కురకపోతే అగ్నిగంధకాలు కురుతాయా? వర్షాకాలం వర్షాలు కురుతాయి, శీతాకాలం మంచు పడుతుంది, వేసవికాలం ఎండలు కాస్తాయి. అది కాలం జరుగుతుంది, భూమి ఆగిపోయే వరకు జరుగుతుంది అని చెప్తున్నట్టు ఉంది. భూమి అన్నంతవరకు ఈ క్రమం జరుగుతుంది, నువ్వేం ఆందోళన పడకో, వర్షం కురిసినప్పుడు అలా కంగారు పడిపోకు. ఒకవేళ నువ్వు కంగారు పడుతున్నావు అంటే కనుక నేను ఒక సిగ్నల్ ఇస్తాను, ఇంద్రధనుసు కనపడుతుంది, నాశనం చేయనని నేను నీతో వాగ్దానం చేస్తాను, అదే నిబంధన అని చెప్పాడు. తర్వాత భూమి నాశనం అయిపోద్దని చెప్పడానికి ప్రపంచ పునర్జననము అనే అంశం చెప్పాను, మంటవరం దాంట్లో చెప్పాను కదా. కీర్తన 102 కోట్ చేశాడు హెబ్రీ గ్రంథకర్త అని. ఒకసారి కీర్తన 102 అంటే కొత్త నిబంధనలో కోట్ చేసాడు ఇది. అయితే అది ఎక్కడి నుంచి కోట్ చేశాడంటే కీర్తన 102 నుంచి కోట్ చేశాడు. కీర్తన 102 నుంచి కోట్ చేశాడు. 25 నుంచి చదువుతామమ్మా. 102 కీర్తన
25 నుండి 27 వరకు రాసుకోండి. కీర్తన 102, 25 నుండి 27. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వల్ల పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఏమండి 25 నుంచి 27 వచనాల్లో భూమి ఆకాశాల స్థితి ఏమవుతుందో చెప్పాడు ఆయన. భూమి ఆకాశాల స్థితి ఏమవుతుందో చెప్పాడు. అందులో కొన్ని పాయింట్లు రేట్ చేస్తున్నాను నేను. 4 పాయింట్లు రేట్ చేస్తున్నాను. ఈ 4 పాయింట్లు ఈ 2 వచనాలు ఉన్నాయో మీరు చూసుకోండి. ఒకటి ఏంటంటే నశించును అని ఉంది. అందులో 25 నుంచి 27 వచనాల్లో నశించును అనే పదం కనపడుతుందా? 2 పాతగిలును అని ఉందా? 3 వస్త్రం వల్ల తీసివేయబడును ఉందా? 4 అవి మార్చబడును అని ఉందా? ఈ మార్చబడును అనే పదం మన తెలుగు బైబిల్లోదే. ఆర్ఎస్వి అనే తర్జుమలో గతించిపోవునని ఉంది, మార్చబడునని లేదు, గతించిపోవునని ఉంది. అంటే మార్చబడును అంటే అర్థం ఏంటి? మళ్ళీ దాన్నే శుభ్రం చేసేసి మళ్ళీ దాన్ని కొత్తగా మార్చేసి ఇచ్చేస్తాడు అంటారు వీళ్ళు. కానీ మెయిన్ హెబ్రీలో ఉన్నది మాత్రం గతించిపోవును లేదంటే నశించును. అబాడ్ అని పదం వాడాడు. అబాడ్ అంటే నశించును అని, మార్చబడునని కాదు. మన తెలుగు బైబిల్లో మార్చబడునని పెట్టేశారు. అంటే హ్యూమన్ ఎర్రర్స్ బైబిల్లో కనపడుతుంది కాబట్టి అందుగురించే వేదాంత విద్యను అభ్యసించాలని చెప్పేది. అర్థమవుతుందండి? ఇప్పుడు మన ఆటో తోలుతున్నాం, గణేష్ ఉన్నాడు, అప్పి కదా, అప్పి బజాజ్ తోలగలవా? ఎందుకు తోలవు? అదే ఆటోయే కదా, అదే ఆటోనేమో. అంటే కొద్దిగా గేర్లు ఆ సిస్టమ్ కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. నేను ఆటో తోలువడినే కాబట్టి ఏదైనా తోలేస్తాను అండో. ఎందుకని? అది బజాజ్ తోలాలంటే ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి కదా. నా చేతిలో ఉంది కదా అని నేను తోలేస్తానంటే కుదరదు. మన చేతిలో ఉన్నా కూడా ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి లోకపరంగా. మరి దైవికమైన ఈ మాటలో, దేవుని మాటలో ఇన్ని హ్యూమన్ ఎర్రర్స్ మధ్య తర్జుమా చేయబడి, అంటే అన్ని హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పట్లా, సిద్ధాంతపరమైన విషయాల్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇందాక పేతురు 2 3:10 మైండ్ బ్లోయింగ్. అది అసలు చాలా మనం అది వింటే మారిపోతాం, ఆ పక్కే యెహోవా సాక్షుల పక్క వెళ్ళిపోతాం. ఎంత చిన్న కన్ఫ్యూజన్, అది చిన్న మార్పు, కానీ ఎంత పెడద్దని తీసింది, ఎంత తప్పు బోధ వచ్చేసింది కదా. అందుగురించే ట్రైనింగ్ అవ్వమని చెప్పేది. నేర్చుకోకుండా మనం చెప్పేసామనుకోండి గబుక్కిని, ఇలాంటి విషయాల్లో మనం దెబ్బతింటాం. సరే, కీర్తన 102, 25 నుంచి 27 వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే భూమి ఆకాశాల స్థితి ఏమవుతుంది అంటున్నాడంటే అగ్నికి మైనం కరిగినట్లు అవి కాలిపోతాయి, నశించిపోతాయి అనే స్టేట్మెంటు కీర్తనకారుడు ఇస్తున్నాడు. కాలుతున్నప్పుడు ఎలా కాలుతుందంట? కీర్తన 68:2 చూడండి. కీర్తన 68:2 పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు. అగ్నికి మైనము కరుగునట్లు. అగ్నికి ఏం కరిగిద్ది? మైనం కరిగినట్లు ఈ భూమి ఆకాశాలు కరిగిపోతాయంట. ఉండవు. భూమికి ఆకాశాలకి అంతమందని ఈ వచనాలు బోధించట్లేదు అని చెప్పేవారు ఎలా తిప్పుకుంటారంటే, ఇది భూమి ఆకాశాల అంతం గురించి మాట్లాడతలేదని చెప్పేవారు ఎలా తిప్పుకుంటారంటే, నీవు వాటిని మార్చివేయుదువు. ఏంటి? నీవు వాటిని మార్చివేయుదువు. మార్చివేయదు అంటే ఆకాశములు భూమి నూతనం చేయబడతాయి, వేరు రూపానికి మార్చబడతాయి, దాని మీద మనల్ని ఉంచుతాడు అని అర్థాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు. అయితే వస్త్రం వల్ల నువ్వు వాటిని మార్చివేతు అనే పదం, ఒక విషయం మీరు ఈ భూమి మీద బతుకుతున్న మనుషులుగా, ఒంటి మీద బట్టలు కట్టుకున్న మనుషులుగా ఒక విషయాన్ని అడుగుతున్నాను నేను. క్రొత్త బట్ట వచ్చిందంటే ఏంటి అర్థం? కొత్తది వచ్చిందంటే ఏంటి అర్థం? పాతదాన్ని తీసి పక్కనాడేస్తామని, అంతేనా? కొంతమంది పాతవి వదలరు అనుకోండి. కానీ దేవుడు ఏమంటాడనంటే పాతది తీసేస్తాను అంటున్నాడు ఆయన. పాతది తీసేస్తాను అంటున్నాడు. కొంతమంది దరిద్రంగా వాడేస్తారు, ఈ చెడు కొంపు కొడుతున్నా కూడా వాడేస్తారు సిరాగ్గాని. తీసి అవతల వాడేస్తాను అంటున్నాడు ఈయన. అర్థమవుతుందండి? ఏం మాట్లాడుతున్నాడు? అవి తీసివేయబడి, త్రోసివేయబడి వేరే వాటిని వాటి స్థానంలో ఉంచుతాడు.
అనే అర్థం కీర్తన 102:25-27 వచనాల్లో కనపడుతుంది. ఎందుకంటే ఆయన దేంతో పోల్చాడు? భూమి ఆకాశం లేడితో పోల్చాడు, ఒంటి మీద కట్టుకునే బట్టతో పోల్చాడు. అంతేనా? ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు. నేను ఇంక అంతకన్నా లోనికి వెళ్ళకూడదు. అంగవస్త్రం అంటే సౌమ్య ఆపడం అర్థం అనుకుంటే వెళ్ళిపోతుంది నవ్వుకుంటా కదా. కొంతమంది అవి మార్చేస్తాడు. ఒంటి మీద వస్త్రం అన్నాడు అనుకోండి, సర్లే అడిగేదాకా ఉంచుకుంటాడు. అవి మార్చకపోతే ఏమవుతుందో తెలుసు మనకి. అర్థమవుతుందా? అందుకే అంగవస్త్రంతో పోల్చాడు. తీసేస్తారు, కొత్తది వచ్చినప్పుడు పాతది తీసేస్తారు, వేరే వాటిని వాటి స్థానంలో కొత్తవి పెడతాం మనం. అంటే మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు భూమి ఆకాశాల నాశనం గురించి స్పష్టంగా రాయించాడు. భూమి ఆకాశాలు యేసుప్రభువు వచ్చినప్పుడు కరిగిపోతాయి, మైని కరిగినట్లు కరిగిపోతాయి, పంచిపోతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, ఉండవు. మన ప్రేమగా చేసుకున్నా, ప్రేమగా కట్టుకున్నా, దేవుడు ప్రేమగా చేసుకుని మనకిచ్చిన అది కొంతకాలం వరకు ఆయన ఉంచాలనుకున్నాడు, తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాడు. అది ఆయన ఇష్టం. మీరు ఇంతకీ విషయం ఏంటంటే, ఎక్కడో పర్వతం చూసి, ఎక్కడో మంచు పర్వతం చూసి, ఎక్కడో పూల తోట చూసి, ఎక్కడో అందమైనటువంటి ప్రకృతి అందాలు చూసి తీసేస్తాడు అని బాధపడుతున్నాం కదా. అసలు పరలోకానికి వెళ్తే భూలోకం గుర్తుండదు నీకు. అర్థం అవ్వలేదా? పరలోకం వెళ్తే భూలోకం నీకు అసలు ఒక సెంటు భూమిలో ఉంటుందేమో. పరలోకంలో స్థలం అనేది ఉంటే ఆ స్థలంలో ఒక సెంటు భూమితో సమానం ఈ భూమి. అంత బాగుంటుంది పరలోకం. అర్థం అవ్వలేదా? మనం ఏమనుకుంటున్నాం? నేనంటే భూమిని తక్కువ చేసి మాట్లాడుతున్నాను. నేను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం కాదు నాది. ఈ కోణంలో వెళ్తే మాత్రం పరలోకంతో పోలిస్తే ఇదంతా వాలీబాల్ పక్కనే ఆవగింజ అంతా. వాలీబాల్ కనపడుతుంది, ఆవగింజ కనపడుతుంది. పక్కన ఎడితే అసలు ఆవగింజ కనపడుతుందా? నువ్వు ఆవగింజ మీద ఉండి ఏమంటున్నావు? అబ్బా ఎన్నెన్ని అందాలు అంటున్నావు. అది జస్ట్ పిండి తన్నేస్తాడు దాన్ని. ఆ ఆవగింజ మీద కూర్చుని ఇది నాది అని అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోవటం. ఇది నాదే, ఇది ఒక దడి కోసం ఇద్దరు సేవ చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు సేవ చేస్తున్నారు. ఈయన అక్కడ లేడు, తమ్ముడు అక్కడ లేడు. అన్నయ్య ఈ తమ్ముడిని అసలు చూడవడో ఏదో ఈ అవసరం వచ్చింది కాబట్టి 2-3 నెలల నుంచి చూడటం మొదలెట్టాడు. ప్రేమగా మాట్లాడుకుంటున్నాడు. ఈయన చర్చి కట్టాడు. ఈ తమ్ముడు స్థలం యువతలు ఉంది, అన్న స్థలం ఎక్కడ ఉంది, చర్చి కట్టాడు. 3 అన్నదమ్ములు. ఈ ముగ్గురికి ఇటవే, ఈ అన్నకి ఇటవే. పైనుంచి స్లాబ్ వేసాడు. పైనుంచి స్లాబు ఇదిగోండి ఒక మూర మీద 1 ఇంచు బయటకు వచ్చింది. దేని మీదకి? ఈ దారి మీదకి. అసలు మొత్తం బజార్ ఎట్టేసుకున్నారు. కొట్టేసుకున్నంత పని అయింది సేవకులు, వాక్యం తెలిసిన వాళ్ళు. పోనీ దీని మీదకి ఎక్కిచ్చేసేటంటే అది వేరు. అది పైన వచ్చింది, అది ఏమైనా అడ్డా 2 అంతస్తు. కొట్టుకు చచ్చిపోతున్నారు. పాదు మా మీదకి ఎక్కేసింది, మీకు అవతలాడే పాదు ఎక్కింది, కాయలకి ఎత్తుంది. నీకు ఉపయోగపడతా, వాళ్ళకి ఉపయోగపడతాయిగా. ఏం ఉండవని తెలియదా మనకి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఇవి ఉండో అని వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రకటనకి విరుద్ధంగా రోమ చక్రవర్తులు చాలా బాధ పెట్టారు. ఏంట్రా లోకం ఉండదు అంటున్నారు, ఏంట్రా వాళ్ళు తీసుకెళ్ళి లోన ఏంట్రా చంపేంట్రా అని చెప్పి చంపించేసారు చాలామంది క్రైస్తవుల్ని. ఇప్పుడు కూడా చాలామంది ఈ మాట చెబుతుంటున్నాను, చంపేలాని ఉంది మీకు. ఏంట్రా లోకం ఉండదంటావా, భూమి ఉండదంటావా, అటు ఇవన్నీ పోతాయా, ఇవన్నీ లేపేస్తారా, మరి ఎంత కట్టుకున్నాం ఇవన్నీ అన్నట్టుగా మీరు కచ్చుమే యూట్యూబ్లో చూసేవాళ్ళు. బాధ ఉంటుంది, నిజంగా ఆ బాధ ఉంటుంది. కానీ తప్పదు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే తీసేస్తానని చెప్పిన దాన్ని ఎవరైనా నేను తీసేస్తే నేను ఊరుకోనని గట్టిగా కౌగిలించి కూర్చుంటారా? మొన్న స్టేటస్లో ఒక వీడియో పెట్టాను మీకు. సింహం పరిగెత్తుకెళ్ళి ఆహారం మీద అడిపో అంటుంది. తినేస్తానే అది అలా పడుకుని ఉంది దాని మీద. దానికి తింగర సింహం అది. శుభ్రంగా
ఉన్నకాడికి తిని దేవుని మహింపరిచి బ్రతకండి. నాది నాది అలా ఉన్నావు అనుకో, నువ్వు నీ భూమి కూడా పోద్ది అంటున్నాడు. నువ్వు నీ భూమి పోతారు, ఏముండదు. కాబట్టి అనుకూల వాదాలు ఏంటంటే భూమి ఆకాశాల గతి నాశనం అయిపోద్ది. అవి ఉండవు. ఎప్పుడు రేపా, ఒక గంట తర్వాత, ఒక 1000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత, ఎప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తాడైనా డేట్ ఇచ్చాడు మీకు? ఎవరు? ఈ క్షణాన్ని వచ్చి మాట్లాడుతూ మనం మిస్ అయిపోయి వెళ్ళిపోతాం కదండి. కాబట్టి భూమి ఆకాశాలు ఏమవుతాయి అని అడిగినప్పుడు అంతమైపోతాయి, మైండ్ కరిగినట్లు కరిగిపోతాయని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అబ్బాయి లేదు, ప్రపంచానికి పునఃస్థితి స్థాపన జరిగిద్ది, ప్రపంచానికి పునర్జన్మ జరిగిద్ది. ఆ పునర్జన్మలు వీటన్నిటిని కూడా పునఃస్థితి స్థాపన చేస్తాడు. దీని మీదకి పరలోకం దిగి వస్తుంది. ఇక్కడ మనం ఏంటంట, ముడతలు పడవంట. ఇప్పుడు ముడతలు పడిపోతున్నాయి కదా. అప్పుడు అందంగా ఉండటానికి నెత్తి మీద రంగు, ముఖం మీద క్రీములు ఏమక్కర్లొద్దంట. ఒక ఆయన అంటున్నాడు, అక్కడ శీతానికి రొంపలు అట్టమంట, బాత్రూమ్లు కట్టుకోవడానికి కడుపు నొప్పులు పట్టుకోవంట చెప్పాడండి ఆయన. నా మాట ఖర్చమే ఎక్కడ? ఈ భూమి అది. ఇంకా ఇయ్యే కోరికలు. ఒకవేళ నిజంగా ఈ కోరికలతోటి మనం అలా ఉన్నామంటే అక్కడ కూడా మళ్ళీ ఏమైపోద్ది, ఈ భూమి మళ్ళీ చిరాకు చేసేస్తారు. చెంబోటి అట్టుకుని వెళ్ళి చిరాకు చేసి పడేస్తారు. ఇక్కడ చిరాకు చేసినట్టు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇక దీనికి సంబంధించి ఈ భూమి మీద, ఈ లోకంలో ఒక స్వర్ణయుగాన్ని దేవుడు మనకు వాగ్దానం చేయలేదు. ప్రశాంతంగా ఉండే, మీ శరీరం ముడతలు పడకుండా ఉంచే ఒక లోకాన్ని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేయలే. ఎక్కడ కూడా బైబిల్లో. ఉంటారా? ముసలోళ్ళు అయి చేస్తారు, వ్యాధులు వస్తాయి, వైరస్లు వస్తాయి, ఒంటి మీదకి వచ్చి చేస్తారు. బాగుంటే నన్ను మహింపరచండి, బాగున్నంతకాలం నా కోసం బతకండి, లేదనుకుంటూ పోతారు. ఏ జరుగుతాయి భూమి మీద. ప్రార్థనకు రావట్లేదు, అటు బాగానే ఉన్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు, నా కష్టాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు తెలియదు అడిగి తిరగనే వాళ్ళు వదిలే. ఎందుకని? ఉన్న 4 నెలలైనా శుభ్రంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడాలి కదాడు. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు, వీడు ఏడుస్తాడు. ఈ 4 రోజులైనా కొన్ని శుభ్రంగా ఉన్నాయి అని వదిలేస్తాడు వాళ్ళని. మీరు వాళ్ళని చూసి వాళ్ళు ప్రార్థనలకు మానేసిన హాయిగా ఉన్నారు, మనం ఏంటి ఇలా ఉన్నాం అనుకుంటారు మీరు. ఆయనేమో క్యాన్సర్ పేషెంట్కి ఇంకా 4 రోజులు ఉంటుంది కదా, ఏది కావాలితే తిట్టేయండి, ఇష్టమంది తిట్టేయండి అన్నట్టు వదిలేసాడు. అర్థం అవ్వలేదా మీకు? కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది? యెహోవా సాక్షులు చెప్పిన బోధ తప్పు. భూమాకాశాలు లయమైపోతాయి. మరొక వచనం మత్తయి సువార్త 24:35. మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమో గతింపవు. ఈ వచనాన్ని కూడా సర్ది చెప్పి ప్రయత్నం చేశారండి వాళ్ళు. ఈ వచనాన్ని కూడా ఏం చేశారు వాళ్ళు? బీరువులో బట్టలు సర్దినట్టు సర్దేద్దామని చూశారు. ఏం చూపించారంటే లోకసు వార్త 16:17 చూడండి. లోకసు వార్త 16:17 వచనం చూడండి. 16:17. ధర్మశాస్త్రములో ఒక పొళ్ళైనను తప్పుపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాట ఉంది కదా, ఈ ఉపదేశాన్ని పై వచనానికి, అదే మత్తయి 24:35కి, లోక 16:17కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే ఆయన మాటలు గతించిపోవటం కంటే ఆకాశం భూమి గతించిపోవడం సులభమని యేసుప్రభువు భావిస్తున్నట్టు వాళ్ళు చెబుతున్నారు. యేసుప్రభువు దాని గురించి చెప్పాడా? అమ్మా ఇలా చూడండి, యేసుప్రభువు దాని గురించి చెప్పాడా? అర్థమైంది? అసలు పాయింట్ అర్థమైంది మీకు? ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు గతించమని ముందు అన్నాడు. ఇక్కడికి వచ్చేటోడికి ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో ఒక మాట అయినా ఒక పొల్లు అయినా తప్పుపోవట కంటే ఆకాశము భూమి గతించిపోవట సులభం. అంటే ఉదాహరణకి ఎలాగ అర్థమవుతుంది మీకు? దీన్ని ఎలా చెప్పాలి? యేసుప్రభువు మాటలు తక్కువ దేనికంటే భూమి ఆకాశాలు. యేసుప్రభువు మాటలని తప్పుతాయేమో కానీ భూమి ఆకాశాలకి ఏం కాదని చెప్పడానికి వివరిస్తున్నారు.
కానీ రెండు ఒక సందర్భం కాదండి. ఒకటేమో ధర్మశాస్త్రం విషయమే మాట్లాడుతున్న సందర్భం, మరొకటేమో యేసుప్రభువు వారు తిరిగి వస్తాడని అడిగిన దానికి ఇస్తున్నటువంటి సమాధానం. రెండు ఒకటి కాదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయనే సిలువుతో మేకులతోటి సిలువు కొట్టాడుగా, సిలువుకి మేకులతో కొట్టాడుగా ధర్మశాస్త్రాన్ని రాతి పలకలను అట్టుకెళ్ళి. అంటే సందర్భం ఒకటి కాదు, వేరు వేరు సందర్భాలు తీసుకొచ్చి ఒక దాంతో కలిపి అవసరమైతే యేసుక్రీస్తు వారు మాటలైన పోతాయేమో కానీ భూమి ఆకాశాలు అలా ఉంటాయని యేసుప్రభువు వారు చెప్తున్నాడు అని వివరణ ఇస్తున్నారు. దానికి కరెక్ట్ కాదండి. అక్కడ ఏం చెబుతుంది? సృజించబడినటువంటి భూమి ఆకాశాలు గతించిపోతాయి. భూమి ఆకాశాలు గతించిపోతాయి అన్నది ఎంత వాస్తవమో, నా మాట తప్పక నెరవేరుతుంది అన్నది కూడా అంతే వాస్తవం అని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు దాన్ని ఏం చేశారు? నా మాటని తప్పిపోతాయేమో కానీ భూమి ఆకాశాలు మాత్రం నిలుచుంటాయి అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మరొక రిఫరెన్సు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. భూమి ఆకాశాలు గతించిపోతాయి అని చెప్పడానికి దేవుడిస్తున్న స్టేట్మెంట్ అనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు బోధించిన తర్వాత ఇదే సత్యాన్ని పౌలు గారు ఉపదేశిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమా, ఎన్నో వచనం? 17వ వచనం చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండి మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తుంది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి ఏంటంట? అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అంటే కంటితో కనబడేవి, దృశ్యమానమైనవి, కంటికి కనబడేవి అనిత్యము. భూమి కనపడుతుందా? కంటికి భూమి కనపడుతుందా? ఆకాశం కనపడుతుందా? పరలోకం కనపడుతుందా? పాతాళం కనపడుతుందా? అంటే కంటికి కనబడేవి ఉండవంట, కంటికి కనబడనివి ఉంటాయంట. కంటికి కనబడని లోకాలు ఉంటాయని, కంటికి కనబడే లోకాలు ఉండవని ఈ రెండింటికి వ్యత్యాసాన్ని బోధిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు కనపడేది దృశ్యమైనవి ఏంటంటే భౌతికమైనటువంటి విశ్వం, భూమితో కలిపి దృశ్యమైనవి కాబట్టి అవి అనిత్యం, అవి ఉండవు, అవి గతించిపోతాయి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేనండి? అంతేనా? లేకపోతే భూమిని ఏమన్నా స్కిప్ చేసాడు ఇక్కడ? అంటే భూమి ఏమన్నా స్కిప్ అయింది ఇక్కడ? నేను అక్కడ దాకా ఎందుకు మన శరీరం అడుగుదాం. మన శరీరం నిత్యము ఉంటుందా? కనపడుతుందిగా, అనిత్యమేగా. కంటికి కనపడే ఈ వస్తువులు, వాహనాలు అవి పోతాయి. కంటికి కనబడేది ఏది నిలబడదని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మన పాటల్లో నేర్చుకున్నట్టున్నాం ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26, 27 రాసేసుకోండి. 26, 27 రాసేసుకోండి అమ్మా. 26, 27 రాసేసుకోండి. ఇది మొదటి పాటలో చెప్పాను మీకు వివరణ. నేను ఇంకొకసారి అనే పదం వాడాడు కదా, చలింప చేయబడి నువ్వు బొత్తిగా తీసివేయబడిన అని అర్థమిస్తుంది అన్నాడు. అంటే కంటికి కనబడి చలిస్తున్నటువంటి భూమాకాశాలు తీసివేయబడతాయి అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. సరే, ఇంతవరకు ప్రతికూల వాదాలు, అనుకూల వాదాలు చూసాం. ప్రతికూల వాదాలను కూడా మనం ధీటుగానే బైబిల్లోంచి సమాధానాలు ఇచ్చుకున్నాం. అనుకూల వాదాల్లో కూడా చాలా స్పష్టంగా భూమాకాశాలు ఏమవుతాయో, ఎలా గతించిపోతాయో మాట్లాడాడు. ఇంతవరకు బాగానే ఉంది, బాగానే చెప్పేశారు, బాగానే కవర్ చేశారు అని మళ్ళీ ఇంకొక 2 రిఫరెన్స్లు తీస్తారు వాళ్ళు. ఆ 2 రిఫరెన్స్ల దగ్గర మనం బ్రేక్ అయిపోతాం. మళ్ళీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని, యేసుప్రభువు వారు వచ్చినప్పుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తాడా? యేసుప్రభువు వారు రెండోసారి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మనల్ని అక్కడికి తీసుకెళ్తాడా? లేదంటే ఇక్కడున్న మనల్ని మార్చి వేరే ఆత్మ సంబంధమైన శరీరాలుగా మార్చి మనకంటే ముందు చనిపోయిన విశ్వాసులు, భక్తులు ఉన్నారు కదా, పరిశుద్ధులు, మనల్ని ఇక్కడ మార్చేసి వారిని అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొత్తం వారిని మనల్ని యాకం చేసి దీన్ని కంటిన్యూ చేస్తాడా? తీసుకెళ్తాడు కదా. అంటే ఆయన ఒక్కడే సింగులర్గా వస్తాడు. ఆయనతో పాటు ఇంకెవరు రారు, భక్తులు ఎవరు రారు. ఆయన వస్తాడు, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళని ముందు లేస్తారు, తర్వాత మనం వారితో పాటు ఇద్దరం కలిపి పైకి వెళ్ళిపోతాం. అదే కదా మన విశ్వాసం.
ఒక రిఫరెన్స్ చూపిస్తాను మీకు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకుని వచ్చును. ఎక్కడికి? కృపారం గారు షాక్ అయ్యారు. ఇక్కడికి వస్తారని ఉంది కదా అని. ఎక్కడికి వస్తాడట? ఎక్కడికి? ఇక్కడికి వచ్చును. ఎవరిని తీసుకునే? మరి ఇందాక నువ్వు ఏదన్నావు? సరే, ప్రకటన 20వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమునికను లేదు, సముద్రమికను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుడు చూచి తిని. ఎక్కడికి? కిందకు వచ్చినట్టుంది. అంటే ఇవన్నీ ఇలా ఉంచుతాడు. మనం ఆయనే కిందకి తీసుకొస్తాడు, మనం ఇక్కడ మారుతాము. ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళు ఆయన తీసుకొస్తాడు. ఇక్కడ మళ్ళీ రన్నింగ్ అవుతుంది అన్నట్టుగా ఉన్నాయి ఈ రెఫరెన్స్లో. అటు ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేను అనేది అదే, వేండ్ల పరిపాలన అని వాదించేవాళ్ళు బోధ తప్పు. వేండ్ల పరిపాలన అనేది అక్షరార్థమైంది కాదు, అది అలంకారయుక్తమైంది. 1000 అనే పదం అలంకారయుక్తమైంది. ఆ పరిపాలన ప్రత్యేకంగా అక్షరాల 1000 1 3 సున్నాలు. ఈ పరిపాలన యేసుప్రభువు చేయడు, ఎక్కడా లేదు. ఒక చోటే ఉంటుంది ఆ పదం. ఆ పదాన్ని పట్టుకుని ఇంత బారు స్టోరీలు చెప్పుకొచ్చారు. అదే వీళ్ళు చెప్పేదండి. ఇప్పుడు 1000 పరిపాలన ఇక్కడ చేస్తాడు. స్వర్ణయుగం అసలు జంతువులతో కలిసి తిరగవచ్చు అనుకుంటే జంతువులతో కలిసి తిరుగుతారంట సింహాలతోటి. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కదమసింహమును పెంచబడును, దూడయు కదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు గుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లా ఆటలాడినట్లు మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఇది 1000 పరిపాలనలో ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పి యెహోవా సాక్షులు కూడా మాట్లాడుతున్నారు. ముందు 1000 పరిపాలన అనే దానికి ఈ రెఫరెన్స్ కూడా వాళ్ళు కోట్ చేసుకుంటున్నారు. తర్వాత యెషయా గ్రంథం 65:17 వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మన్ను పట్టివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనే ఆ 1000 ఏండ్ల పరిపాలన కింద వాళ్ళు చెప్పేదండి. మందగాది ఇదే వాళ్ళు చెప్పేది. 20 వచనం. అక్కడిక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలం నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాలు గలవారై 100 సంవత్సరాల వయసు గలవారై చనిపోవుదురు. 25వ వచనం. తోడేలును గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహం ఎద్దు వలె గడ్డి తినుచు సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైన చేయకుండాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 66వ అధ్యాయము 22వ వచనం. నేను సృజింపబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయముగాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇవన్నీ 1000 ఏండ్ల పరిపాలనకి వాళ్ళు అప్లై చేస్తున్నారు. వాస్తవానికి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏంటి తెలిస్తే వీటన్నిటికి చిక్కుముడి ఇడిపోద్ది. 1000 ఏండ్ల పరిపాలన అనేది అది అలంకారయుక్తమైంది. 1000 ఏండ్ల పరిపాలన అనేది అలంకారయుక్తమైంది. అది 2 ముక్కల్లో చెప్పే టాపిక్ కాదండి. 2 క్లాసులు మీరు కూర్చోవాలి. కూర్చుంటే 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద యేసుప్రభువు స్థాపిస్తాడా, ఆ పరిపాలనలోనే 12 గోత్రాల వారికి ఈ అపోస్తులు 12 మంది 12 సింహాసనాలను కూర్చుని తీర్పు తీరుస్తారా? అదేనండి 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు. అది ప్రకటన 20వ అధ్యాయం ఒకసారి చదువుదామా? ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. 4వ వచనం.
అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. అంటే అంతటా సింహాసనాలు చూశాను నేను, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించి కొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. అంటే 1000 ఏండ్ల పరిపాలన అనే ఒక్క వచనం ఇక్కడ ఒకటే కనపడుతుంది మనకి. దీని అర్థం కూడా వేరు. మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రకటన గ్రంథం ఎక్కడెక్కడి నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు మన చర్చిలో, కానీ ఇంటి పక్కన ఉన్న మీరు రావట్లా. చాలా బాధ వేదన ఉంది నాలో. పైకి ఏంటంటే తప్పక నవ్వుతుంది తప్ప చాలా బాధ ఉంది. సత్యాన్ని మీ దగ్గర బోధిస్తున్న ఆ సత్యాన్ని మీరు గ్రహించలేని స్థితిలో, నేర్చుకునే స్థితిలో ఉన్నారంటే అది మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలండి. ఎవరైనా నేను చెప్పలేదనుకో నేను లెక్క చెప్పాలి. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా ఏంటన్నది తెలియాలంటే ఆ గ్రంథ ధ్యానాల్లో మీరు ఉంటే సరిపోయేది. చాలా జరిగిపోయింది, తీవ్రమైన నష్టం జరిగిపోయింది. ఇంకా నష్టం జరగటానికి మన అవకాశం ఇవ్వకూడదు. బైబిల్ అంత తేలిక అర్థమయ్యేది కాదండి. అలాగా లిటరల్గా అలా చూసేసి చదివేసి చెప్పేయటానికి అది సెట్ అవ్వదు. ఏదో ఒక న్యూస్ పేపర్లోనో, ఒక వారపత్రికలోనో, ఒక మంత్లీ మ్యాగజైన్లోనో చూసి చదివిన ఒక స్టోరీ ఏదైనా నువ్వు చెప్పగలవే. మళ్ళీ చదివితే అదే స్టోరీ అక్కడ ఉంటుంది. నువ్వు 100 ఏళ్ళ తర్వాత చదివిన అదే స్టోరీ అక్కడ ఉంటుంది. కానీ బైబిల్ స్టోరీలు కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన సంగతులు. అంత తేలిగ్గా మనుషులకి దాని మీద కూర్చుని అధ్యయనం చేస్తేనే కానీ అర్థం కాని సంగతులు. నిజంగా మీరు గమనించండి, మనం ఎన్న ప్రతిదీ కూడా మనం చదివి చెప్పేది కాదు. విశ్వాసాలకి మీరు ఎవరైనా మనం విని ఒకప్పుడు విని ఎవరు చెప్తే విని చెప్పేది. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పాను, భూమి ఆకాశాల గతి, నేను వాక్యాన్ని ఎవరేమి బోధిస్తున్నారో అని వివరణ ఇచ్చాను. కానీ ప్రతి దగ్గర అలా ఉండదని నేను అనుకుంటున్నాను. మరి ఇంత విపులంగా ఆ మూలప్రతులు ఇది ఉంది ఇలా పెట్టారు, ఇలా పెట్టాలి అసలు ఇది అని నేర్చుకుని ఉండి ఉంటే పర్వాలా. కానీ అలా చెప్పే ఓపిక సేవకుడికి లేదు, వినే ఓపిక విశ్వాసకి కూడా లేదు. కాబట్టి ఈ విషయాలు కొద్దిగా మనసును పెట్టండి. మీకు ఏదైనా అందుకే అంటున్నాను, నేను నేర్చుకుందాం రండి. పోనీ మిమ్మల్ని అన్నీ ఇక్కడ కూర్చోబెట్టి ఏదో ఒక పాటను సిద్ధాంతపరమైన సత్యాలు బోధిస్తూ రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేద్దాం నేను రమ్మని బతిమాలుతుంటే కనపడుతూ నేను మంగళవారం క్లాసులు ఎందుకు ఎడుతున్నాను అనుకుంటున్నారు? నాకు ఖాళీ ఉండి కాదండి, ఖాళీ లేకుండా చేసుకోవాలండి. అసలు మాడాలు ఎలా ఉన్నాయో తెలుసండి, అగ్నిగుండాల్లా ఉన్నాయి ఇప్పుడు నాకు. అసలు కింద నుంచి పొగ ఏదో తగలపెట్టేస్తే కింద నుంచి మంట వస్తా చూసారా, అలా వస్తున్నాయి మడాలు. ఫుల్గా రెస్ట్ తీసుకోమన్నా డాక్టర్. అయినా సరే మనకు తప్పదు. ఇక నా ప్రభు నా కోసం ఎంతో చేసాడు. నేను చేసింది ఆయనకి సున్నాలో చిన్న సున్నా కాదు. నేర్చుకోవడానికి మీకు బాధగా ఉంది. మనం ఎప్పుడు పోతామో తెలియదండి. మనం రక్షణ పొందేయటం దేవునికి ఇష్టం అనుకుంటున్నారు మీరు, కాదండి. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవాలనని హెచ్చరించుచున్నాడు. రక్షణ పొందేసి ఉండిపోతే ఆయనకి ఇష్టం లేదంట. రక్షణ పొంది, సత్యం అంటే వాక్యం, యోహాను సువార్త 17:17 ప్రకారం వాక్యం. నీ వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానం ఉండాలంట వాళ్ళకి. అది ఆయనకి చాలా ఇష్టమంట. 66 పుస్తకాల్లో మనం అలా ముట్టుకునేసరికి ఇదిగో నా గ్రంథం, నా దైవ గ్రంథం ఇది చెప్పింది, నా దేవుడి గ్రంథం ఇది చెప్పింది అని చెప్పగలిగే స్థితి మీకు ఉండాలి. బాప్తీసం తీసేసుకుని చర్చకొచ్చేస్తే చాలు అని నేను అనుకోవట్లేదు. చర్చకొస్తూ బాప్తీసం తీసుకుని చర్చకొస్తూ వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి. అది నాకు ఇష్టమై ఉంది, చిత్తమై ఉంది. హెచ్చరించుచున్నాడు. హెచ్చ అంటే ఏంటి తెలుసండి? అసలు కోరికల్లో పెద్ద పదం అంటే ఇది. కోరికల్లో చిత్తము
కోరికలో ఒక పదమే, ఇష్టము అది ఒక పదమే, ఇచ్చ అది ఒక పదమే. ఈ మూడు మన ఇతరుల నుంచి కోరుకునే విషయాల్లో ఒకే పదానికి సంబంధించింది. కానీ ఇచ్చ అనేది బాగా పెద్ద పదం అంట. అంటే కోరికలో ప్రగాఢమైన కోరిక అంట. ఆయనకి దేవునికి ప్రగాఢమైన కోరిక ఉందంట. వాక్యం గురించి నేర్చుకోవాలి ప్రజలని. ఏది బలవంతంగా కూర్చోబెట్టుకోవటం, నిజంగా మీరు ఏమనుకున్నా, వెనకాలనుకున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నా, ఒకవేళ డబ్బులే మీరు వాక్యం నేర్చుకోవడానికి అడ్డుగా ఉంటే, ప్రభా నేను ఎందుకు పేదవాడికి పుట్టించావు, కనీసం కోటీశ్వరుడికి పుట్టిస్తే ఒక 1000 రూపాయలు ఇచ్చి కూర్చోబెట్టుకుని వాక్యం నేర్పిద్ది వాళ్ళకి. ఈరోజు పని మానేస్తే 1000, అక్కడికి వెళ్ళకపోతే 1500 పోతుంది అని అనుకుంటే, నిజం నా హృదయంలో ఉన్న బాధ చెప్తున్నా. ఎక్కడెక్కడి నుంచి అనుకుంటున్నారు? 65 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. 45 కిలోమీటర్లు, 55 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు. అందరూ ఇక్కడ మన పాలకొల్లు పీతాని రాంబాబు గారును తమ్ముడు దానియాలు, అంతే మనోజు. కనమాలందరూ బయట నుంచి వచ్చేవాళ్ళే. అర్థమవుతుందా మీకు? ఆలోచించండి. మనసు నొచ్చుకుంటే మాత్రం నన్ను క్షమించండి. మీ మేలు కోరే నేను ఈ గాయం చేశాను అనుకుంటున్నాను. అర్థమైంది కదా? భూమి ఆకాశాల గతి ఏమవుతుంది? అవి ఒకరోజు లయమైపోతాయి. మరి కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏంటి? మరలా ప్రభు తీసుకుని రావటం ఏంటి అసలు అర్థం ఏంటి? తర్వాత మనం కొనసాగించుకుందాం. ఆగదు, ఇక్కడ ఆగదు. ఇది జాగ్రత్తతో స్టార్ట్ అయింది, జాగ్రత్తలు చెప్పుకుంటూ నడుస్తుంది కదా. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం.